అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సంభాషించుకోబోయే విషయానికి ముందుగా ఒక విషయం మనం చేస్తున్నాం. మనం గత 2 వారాలు కూడా బాంధవ్యాలలో ఎందుకు సంఘర్షణ ఉంది అనేటువంటి ఒక అంశం మీద సుదీర్ఘంగా లోతుగా చర్చించుకున్నాము. అయితే కిందటి వారం చర్చల్లో క్షేమం అనే విషయం మీద చర్చ సాగింది. ముగించే ముందు మనం ఒక ప్రశ్నతో సంభాషణ ముగించాము. ఆ ప్రశ్న ఏంటంటే, క్షేమం అనేది ఒక భ్రాంత లేక అది వాస్తవమా అని ఆ ప్రశ్నలో నిలబడి దర్శిద్దామని ముగించాను. బహుశా అందరికీ ఉంటుంది. ఆ విషయం మీరు కూడా ప్రశ్నతో ఈ వారం ఉన్నారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు టాపిక్ వస్తే, ఈజ్ దేర్ సెక్యూరిటీ దట్ ఈస్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనే విషయం ఈరోజు 5వ తారీఖు నవంబర్ 2023 సంవత్సరం ఈరోజు ఈ విషయాన్ని మనం చర్చించబోతున్నాం. అభద్రతకు వ్యతిరేకమైన భద్రత ఉందా అనే విషయం మీద ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ముందుగా ఏది అభద్రతకు సంబంధించిన వ్యతిరేకమైన సెక్యూరిటీ? బహుశా ఇది కానీ మనకి వాస్తవంగా మనం చూడగలిగినట్లయితే, నిజంగా సెక్యూరిటీ ఏంటి అనేది, అంటే ఈ వ్యతిరేక పదాలకి, వ్యతిరేక అర్థాలకి సంబంధం లేకుండా ఉండేటువంటి ఒక సత్యం ఉంది. అటువంటి ఆ సెక్యూరిటీ ఏమై ఉంటుంది అనేటువంటి విషయం మీద ఈరోజు మనం సంభాషించవలసింది టాపిక్ అన్నమాట. సో కాబట్టి ముందుగా ఈ విషయాన్ని చూసినట్లయితే, బాహ్యంగా స్థూలంగా జీవించడానికి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ అవసరం. శరీరం తన మనుగడ సాగించాలంటే ఇవి లేకపోతే అక్షయం దానికి. ఈ విషయాలు బ్రతకటానికి, శరీరం బ్రతకడానికి, క్షేమంగా ఉండటానికి అవసరం. అది స్థూల శరీర క్షేమం ఉండాలి, అదొక భ్రాంతి కాదు. కానీ మనస్సు నిర్మించుకున్నటువంటి క్షేమం అది వేరే కదా. అదేంటి? మన జీవితాలు చూసామంటే ఆధారపడడంలో క్షేమం ఉంది, పెట్టుకుంటున్నాం. ఒకరి మీద ఆధారపడితే క్షేమంగా ఉన్నట్టు భావిస్తాం. ఎవరు ఆధారం, తోడు, నీడ లేకపోతే ఏదో ఒక ఇబ్బంది ఫీల్ అవుతాం, అక్షేమం ఫీల్ అవుతాం. చేత చాలా విషయాల మీద జీవితంలో మనం ఆధారపడ్డాం.
అది మనం చూసినట్టయితే ఒక్కసారి గమనించుకుంటే మన జీవితంలో మనం ఎన్ని విషయాల మీద ఆధారపడి జీవిస్తున్నాం, మానసికంగా, స్థూలంగా. స్థూలమైన జీవితంలో ఇందాక చెప్పుకున్నట్టు అవసరమే, కానీ మానసికంగా ఎన్ని విషయాల మీద ఈ క్షేమాభిప్రాయాన్ని కలిగి ఉన్నాం అనేది ఒకదానికి చెంది ఉండడంలో, అంటే ఐడెంటిఫికేషన్, అందులో క్షేమం. దేన్నో ఆశించడంలో ఒక క్షేమం. భవిష్యత్ ఆలోచన అలా ఉంటే బాగుంటుంది అనుకోవడంలో ఒక క్షేమం. శాశ్వతంగా ఉండిపోవాలి, శాశ్వతత్వం కోసం ఆరాటంలో ఒక క్షేమం. మతానికి ఏదో ఒక దానికి చెంది ఉండటంలో ఒక క్షేమం ఉంది, అది కూడా పెట్టుకున్నాము. తర్వాత ఒక ప్రాంతానికి చెంది ఉంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక క్షేమం, అంటే దేశంలో ఇది నా దేశం, ఇది భారతదేశానికి నేను చెందినవాడిని, నేను హిందువుని, నేను హిందూ మతానికి చెందినవాడిని, నాది తెలుగు భాషీయులం, ఇలాగా రకరకాలుగా ఒక క్షేమం మనం అందులో చూసి దానికి చెందిన వారుగా ఉంటాం. నమ్మకం, విశ్వాసం, ఆధారపడడం, ఇంకా దైవం మీద ఒక నమ్మకంతో అక్కడ క్షేమం ఉందని చూస్తాం. గురువు మీద నమ్మకంతో ఆ గురువు మీద ఆధారపడతాం. ఉన్న విషయాల్లో బంధం పెట్టుకుంటాం. మమకారంలో క్షేమం ఉందనుకుంటాం. జీవితాన్ని ఇంకా కొనసాగించాలని క్షేమం ఉంటుంది. ఇలా ఎన్నో క్షేమాభిప్రాయాలు పెన్సిల్ జీవితంలో పెట్టుకొని జీవిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ మనిషి తను శాశ్వతంగా క్షేమంలో ఉండాలని చేసే ఆలోచనల నుంచి పుట్టుకొచ్చాయి ఈ విషయాలన్నీ. అంటే ఇవన్నిటి మీద ఆధారపడి ఒక నమ్మకంలో, ఒక మతంలో, ఒక విశ్వాసంలో ఆధారపడడంలో, ఇలా ప్రతి దాని మీద ఒక అండ ఉంది అనేటువంటి, నా వాళ్ళు ఉన్నారు, నా మతం ఉంది, నా దేశం, ఇలాగ ప్రతిదానికి నాకు చెందిన విషయం మీద ఆధారపడడం, నాకు చెందింది ఇది అని పెట్టుకొని వచ్చిన విషయాల మీద ఒక రకమైన క్షేమాన్ని నిర్మించుకున్నాం. ఇది కాక ఇది తెలిసిన క్షేమం. దీనికి ఆపోజిట్గా ఇది కాక తనకు తెలియని క్షేమం ఉందా అనేసి. అంటే అక్షేమం ఉంటేనే కదా క్షేమం అనేది ఆశిస్తాము. అంచేత జీవితంలో చాలా అక్షేమం ఉంది, ఒంటరితనం ఉంది, విసుగు ఉంది, భయం ఉంది. ఈ అన్నిటి నుంచి బయటపడడానికి ఎన్నో ఆలంబనలు, ఎన్నో ఆసరాలు, ఎన్నో బంధాలు, ఎన్నిటి మీద ఆధారపడ్డాలి, ఇవన్నీ జీవితంలో నిర్మించుకున్నాం మనం. ఇదంతా భద్రత అనుకుంటున్నాం. అంటే భద్రత కోసం మనం పెట్టుకున్న క్షేమ అభిప్రాయాలు, క్షేమ విషయాలు అన్నమాట. అయితే ఇది కాకుండా నిజంగా దీనికి సంబంధించకుండా నిజమైన సెక్యూరిటీ, ఇవన్నీ పడిపోతాయి ఒకసారి. నమ్మకం పెట్టుకున్నవన్నీ కూడా పడిపోతాయి కూడా. అందువల్ల దీంట్లో ఏది శాశ్వతమైనది లేదు జీవితంలో. కాబట్టి నిజంగా సెక్యూరిటీ అంటే ఏంటి? ఇలాగ ఆధారపడమే సెక్యూరిటీయా? అది కాదని తెలుస్తుంది కదా. సో ఏంటి సెక్యూరిటీ అని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది ఆ ప్రశ్నలోనికి కొంచెం నేను వెళ్ళాను. ఇంకా మనం దాని మీద డైలాగ్ కొనసాగిస్తాం. సో షల్ వి గో ఇంటు ఇట్, సార్?
Yes, sir. Sir, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎటువంటి సెక్యూరిటీ సార్? అంటే భౌతికం డైరెక్ట్‌గా భౌతికంగా అంటే ఆబ్వియస్‌లీ అందులో కూడా భౌతికమైన ఇంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ భౌతికంగానే కాకుండా కూడా మన రుచులనో, లేకపోతే కోరికలనో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక ఫైనాన్స్ కావాలని కోరుకుంటాం. అది సెక్యూరిటీ. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏ కోవలోకొస్తుందది? ఆహ్, దాన్ని ఎట్లా చూడాలి? కొంచెం దాని గురించి మాట్లాడగలుగుతారా? ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్లేస్, ఇజంట్ ఇట్? ప్రతిదానికి దానికి ఒక స్థానం ఉంది. జీవితంలో ప్రతి విషయానికి ఒక స్థానం ఉంది. అయితే ఆ స్థానం లేకపోయినా, గతి తప్పినా అమితమైన, అల్పమైన ఇబ్బంది ప్రారంభమవుతుంది. దానికి ఇచ్చే స్థానం మనిషి ఇస్తున్నాడా అనే విషయం చూసుకోవాలి. ఆర్ వి గివింగ్ ద రైట్ ప్లేస్ టు మనీ, టు ఫైనాన్స్? వాట్ ఈస్ దట్ రైట్ ప్లేస్? Yes, sir. How to find that line? దట్ రైట్ ప్లేస్ అంటే సరైన స్థానం అంటే ఏంటి? అంటే జీవితానికి, జీవించడానికి డబ్బు అవసరమే. అయితే అవసరం అనే దాన్ని మనము, నా కారు అవసరము, అంతకన్నా వాళ్ళకి పెద్ద కారు ఉంది అదే అవసరము, పెద్ద నివసించడానికి ఒక భవంతి అవసరం, ఈ ఫోన్లు ఏవి పనికిరావు, ఐఫోనే కావాలి అది అవసరము అంటూ జీవితంలో దానికోసం, అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి అని గుర్తింపబడటానికి ధనాన్ని సంపాదించటం, ఇంకా ఇంకా ఫ్యామిలీలో మునిమనవలు కూడా ఇంకా ఆర్జించకపోయినా సరిపోయినంత కోట్ల రూపాయలు నా జీవితంలోనే సంపాదించాలని ఒక ఆశ, దురాశ, ఇంకా 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 సుఖకరమైన అధునాతనమైన విషయాలను నేను జీవితంలో భోగించాలి, అనుభవించాలి అని ఆ విషయాల మీద దృష్టి పెట్టి దాని మీద విపరీతంగా కాంక్షతో, ఆశతో బ్రతకటం, ఇవన్నీ జీవితాన్ని ఏం చేస్తున్నాయి? జీవితానికి అర్థాన్ని ఇస్తున్నాయా, లేకపోతే జీవితం అర్థం లేకుండా పోతుందా? దానివల్ల మనిషి తను ఆందోళన, కష్టంలో పడుతున్నాడా, లేకపోతే హాయిగా సుఖంగా తను అనుకున్నట్టు జీవిస్తున్నాడా? సో ఎవరైతే దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారో, దాని యొక్క అవసరం గురించి తెలుసుకొని జీవిస్తారో, దే ఆర్ లివింగ్ అన్ ఇంటెలిజెంట్ లైఫ్. కానీ అవధులు లేకుండా, దాని గురించి ఆలోచన లేకుండా మనస్సు ఇష్టానికి వదిలేసి కంపారిజన్తో, ఆశతో, భవిష్యత్తు గురించి కళ్ళ కంటూ జీవిస్తాడు. వాడు నిజంగా దుఃఖంలోని, బాధలోని కొని తెచ్చుకొని వెళ్తున్నాడు కదా. అండ్ వీ కెన్ సీ దట్ ఇన్ ది వరల్డ్ యాజ్ ఎ ఫ్యాక్ట్, నాట్ యాజ్ ఎ థియరీ. సో
seeing all this, what one has to do, you can understand what to do and what not to do. It is intelligence. అంటే సార్ ఇప్పుడు ఏది అవసరమో దాని కొరకై సంపాదించుకోవడం, లేకపోతే దానికోసం ప్రయాసపడడం. ప్రయాస అంటే కాన్ఫ్లిక్ట్ ఏమి లేకుండా కూడా. ఒకటి సార్, ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నెలసరి ఖర్చులో మనం ముందుగానే చూడగలిగే ఖర్చులనో, లేకపోతే చూడగలిగే అవసరాలనో గురించి మనం ఇప్పుడు మీరు అంటున్నది సరిపోతుందనేమో నా ఉద్దేశం. ఉత్త మోజు కోసమే కూడబెట్టడం కాకుండా కూడా అంటే ఏం జరుగుతుందో తెలియని అన్సర్టెనిటీ సిచ్యువేషన్స్లో పెద్ద అవసరాలు పడే అవకాశం ఉంది. పెద్దగా ఆపరేషన్ పడడమో, లేకపోతే వాట్ ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఇష్యూ అయ్యే ప్రమాదాలు జరగడం, వీటిని తట్టుకోవడానికి ముందే సంపాదించి పెట్టుకోవడం. ఈ ఆలోచన ధోరణితో తప్పు ఎక్కడో ఉందని అనిపిస్తుంది. ఉంటే ఏంటి సార్ అది? అదే, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటెలిజెన్స్. యూ హ్యావ్ టు సీ నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాము, కార్కి దగ్గరలో ఉన్నది చూడాలి. ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ఎ కార్, ద నియరెస్ట్ థింగ్ అంటే జస్ట్ బానెట్కి కొంచెం ముందుగా ఏముందో చూడాలి. అలాగే చాలా దూరంగా ఏముందో కూడా గమనిస్తూ ఉండాలి. డ్రైవింగ్లో రెండు చూడాలి. దూరాన్ని చూస్తే దగ్గర మర్చిపోతే ఒక ప్రమాదం జరుగుతుంది. అలాగే దగ్గరది చూసి దూరాన్ని చూడకపోతే మరో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి జీవితం అంటే ఒక డ్రైవ్ అంతే. యు ఆర్ టేకింగ్ ఎ జర్నీ ఇన్ ది లైఫ్. సో ఆ జర్నీలో వాట్ వన్ హ్యాస్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాన్ని మనము చూసుకొని వెళ్ళాలి. అదే జీవితం. కానీ దానికి విపరీతమైన అంబిషన్ అనేటువంటిది ఒక చుక్కానిగా పెట్టుకొని మనం దాని ద్వారా వెళ్ళాము అంటే అదొక ప్రమాదానికి దారి తీస్తుంది. మనిషికి విశ్రాంతి ఉండదు, మానసికంగా ఎటువంటి శాంతి ఉండదు, ఆనందం కోల్పోతాడు, గందరగోళంలో పడిపోతాడు, బాంధవ్యాలు సరిగ్గా ఉండవు, ఎన్నో చిక్కులు వస్తాయి. కానీ అక్కడ ఏది అవసరం జీవితానికి, నియరెస్ట్ అండ్ ద ఫార్ అవసరం అనేటువంటిది, దాని గురించి ఒక ప్లాన్ చేయటంలో, ఒక రకంగా ఉండటంలో, ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇంటెలిజెన్స్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. Thank you. Can I add something here, sir? Yes, sir. Sir, ante mana physical life plus security is very essential. I need to understand that to earn my livelihood. Food, clothing, and shelter is very important. I have to take care of it. I have to take care of my family, etc., etc. It is very essential. The problem arises psychological anamata. See, I have to protect myself in physical life. I have to avoid from the dangerous activities and things like that. But when it turns functional, that's when the problem arises. And the biggest security manamu create chesindi is God. Because I've created God thinking I want security. Because without, I can't live in insecurity anamata. Now, I'm seeking security in something which I have created myself. That is the dichotomy. One has to see that, in my own creation, I'm seeking security. Functional, there's no problem. I have to take care of my house. Okay, I want a nice car, but the moment I say I want a nice and better car, I keep thinking about it, it becomes psychological. If it comes, it's okay. If it doesn't come, it's all right. I want a nice and big house. I'm not trying to struggle for it, If it comes my way, fine. I'm happy. If it doesn't come also, I don't have to worry about it. I'm putting within quotes, I'm happy or not happy anyway. It makes me feel nice, fine. Otherwise, it's okay. That's all there is. So I need to look at functionally, we need to take care of ourselves is essential. Security is required in functional world. Ante, sir.
Yes, Ajay, but there the question really was not just regarding um, how to take care of your daily security or roti kapdi kapada makha. అది కాదు. It was actually more regarding how much can you hold. మీరు ఎంత దాచుకోవచ్చు అన్న క్వశ్చన్ పైన. ఒకటి అత్యాశకు పోయి దాచుకోవడం, కంపారిజన్ పోయి దాచుకోవడం సార్ ఫస్ట్ డిస్కస్ చేసింది. నా ప్రశ్న ఎక్కడంటే అన్సర్టనిటీ వల్ల, అంటే భయంతో దాచుకోవడం, ఏమైపోతామో అని భయంతో. అక్కడ అది దానికి లిమిటేషన్ పెడితే ఎంతవరకు పెట్టచ్చు. ఖచ్చితంగా అసలు దాచుకోకుండా అయితే ఉండకూడదు. ప్లానింగ్ చేయాలని కదా మనం ఫైనల్ గా అనుకున్నది. కొంచెమైనా ప్లాన్ చేసుకోవాలి. సో ఆ లిమిటేషన్ That's perfectly all right. Planning is perfectly all right. And the more and better is always this. It becomes greed. Can I observe that is the question? The more and better is it becomes psychological. I want more. Otherwise, I'm unhappy. So the greed which makes it that antesa. Here one has to see, అంటే ఒకరు ఏం చూడాలంటే ఫిజికల్ సెక్యూరిటీ అనేది సైకలాజికల్ సెక్యూరిటీ కింద మారుతుందా, లేకపోతే ఫిజికల్ సెక్యూరిటీ అనే విధంగా అక్కడే ఉంటుందా అనేది చూడాలి. థిన్ లైన్ ఉంది అక్కడ ఏముందంటే స్థూలంగా మీరు సమీప భవిష్యత్తులో రాబోయే విషయానికి మీరు దాచుకున్నారు, బ్యాంక్లో సెక్యూరిటీ డిపాజిట్స్ ఏవో పెట్టుకున్నారు, సంథింగ్ హ్యావ్ సేవ్డ్. కానీ అక్కడ లివింగ్లో ఏంటి అంటే రేపు కావాల్సిన ఫుడ్ ఏదైతే ఈరోజు వండామో అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు, రేపు తిన్నారు. అలాగే 2 రోజులు మార్కెట్ సెలవు అని ఈరోజు అన్ని కొనుక్కున్నారు, మీ ఇంట్లో పెట్టుకున్నారు. సో వాట్ ఈస్ అంటే ఆ నియరెస్ట్ ఫ్యూచర్లో జరగబోయే విషయాల గురించి ఒక జాగ్రత్త పడ్డారు, అది ఒక ఫిజికల్ సెక్యూరిటీ. కానీ ఇక్కడ భయం అనేది ఎంటర్ అవుతే ఏమవుతుందంటే దాంతోపాటు ఆ గ్రీడ్ ఎంటర్ అయితే ఏమవుతుందంటే ఇంకా ఎక్కడ లేనిది నాకే కావాలి, నేనే పోగు చేసుకోవాలి, ఇంకా నేనేమైపోతానో, నా తర్వాత ఏంటి, నా తర్వాత 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 తరాలకి ఏమిటి అని అక్కడ ఒక బంధం, ఫ్యామిలీ బంధం, ఆ తర్వాత ఫియరు, ఆ తర్వాత గ్రీడు, ఇవన్నీ సైకలాజికల్గా వస్తాయి. ఈ సైకలాజికల్ ఏరియాలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వివేకం అనేది కోల్పోతాం, వి లూజ్ దట్ ఇంటెలిజెన్స్. అక్కడి నుంచి ఆరాటం, జీవితంలో పోరాటం, ఈ రెండు మిగులుతాయి. దాని నుంచి ఒక సంఘర్షణ వస్తుంది. సో హియర్ వీ హ్యావ్ టు సీ వెరీ కేర్ఫుల్లీ యాక్చువల్లీ వాట్ వీఆర్ doing at all, not according to some philosophy, not according to some shastra or the moral codes, but what is actually happening in our life. Are we aware? Are we seeing what is necessary? And between two things, ఆ నెసెసిటీ ఏంటి, లేకపోతే ఫియర్తో పెట్టుకున్న డిజైర్తో వచ్చిన పరుగులేంటి అనేటువంటి ఈ సైకలాజికల్ థింగ్స్కి ఫిజికల్ నీడ్స్కి మధ్య ఉండే ఆ గీతని మనం సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వెన్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దాట్ ఆటోమేటిక్గా డేంజర్లో పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్రమ్ ఈరోజు డిస్కషన్లోనే కాదు, బట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ వీ హ్యావ్ టు సీ దట్. ఎందుకంటే ఏ క్షణమైన ఆలోచన అటువైపు దారి తీయచ్చు. అంటే సొసైటీ యొక్క ప్రభావం, ఇంట్లో వాళ్ళ ప్రభావం, లేదంటే ఎడ్యుకేషన్ తాలూకా ప్రభావం, మన కండిషనింగ్ ప్రభావం మన మీద వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు అవేర్ ఆన్ ది థాట్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డైరెక్టింగ్ అస్.
So in that awareness comes intelligence, and it will guide us. Not somebody will guide us. We cannot depend on anybody, any book. నేను చెప్పొచ్చండి కొన్ని రామకృష్ణ గారు ప్రశ్న. దయచేసి చెప్పండి సత్యనారాయణ గారు. హలో హలో, సార్, సారీ, కనెక్షన్ వాజ్ లాస్ట్ బ్రీఫ్లీ. ఐ వాంట్ టు యాడ్ ఫ్యూ థింగ్స్ అండి ఇక్కడ క్లుప్తంగా. ఇప్పుడు ప్రాపంచిక విషయాలకు వచ్చినా ఏ విషయానికి వచ్చినా కూడా నా యొక్క లైఫ్ అబ్జర్వేషన్ ని బట్టి there is no absolute security in any matter. It's not only financial matter. In any matter, there is no absolute security. This should be understood. But whatever we do it. For example, మనము ఇల్లు లాక్ చేసుకుని వెళ్తాం. Will it provide absolute security for us? There is every chance that మీరు ఎంత పటిష్టమైనటువంటి లాక్ వేసినా, ఎంత భద్రతా సెక్యూరిటీ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసినా కూడా దాన్ని బ్రేక్ చేసేటందుకు ఎవరో ఒక స్కిల్ఫుల్ పర్సన్ అనేవాడు ఉంటాడు. అతడు గనక టార్గెట్ చేస్తే హీ కెన్ బ్రేక్ ఎనీ సెక్యూరిటీ. మరి మనం ఎందుకు వేసుకుంటున్నాం అని అంటే, మన యొక్క భద్రత అనేటటువంటిది మనము అది కొంతవరకు, ఎవరికంటే ఒక లెవెల్ వరకు మనం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. అది మనకి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనని తగ్గిస్తుంది కాబట్టి మనం చేస్తామే తప్ప నిజంగా 100% ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలమా మన లైఫ్ లో అంటే ఇట్ ఈస్ టోటల్లీ ఇంపాసిబుల్. కాబట్టి ఎవరైనా సరే ఈ పాయింట్ ని అర్థం చేసుకున్నప్పుడు ఏ పని చేసినా కూడా మనము మన యొక్క ప్రయత్నంతో మనకున్నటువంటి అప్పటికున్న ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఏదైనా సరే వీఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ విత్ ఇన్ అవర్ మీన్స్, అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ గేమ్, రైట్? ది మోర్ యూ హ్యావ్ మనీ, ది మోర్ ఎనిమీస్ విల్ డెవలప్, ది మోర్ పీపుల్ విల్ టార్గెట్. ఇది డబ్బులు బాగా ఉన్న వాళ్ళకి బాగా అనుభవంలోకి వచ్చే ఉంటుంది పాటి. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, but we do as much as to have the security. So keep this in mind. There is no absolute security, but we'll have to live our life in balance, that we should not lose our mental imbalance just thinking all these things. So live the life fully, joyfully, and do whatever you do, providing all the securities for yourself, for your community, relatives, whoever you come across. Whatever you want to do it. But don't think that whatever you are doing for the absolute security, because somebody can break it. Either financial also. Suppose you do totally your life, whole life you spend, in a kind of బాగా టెన్షన్స్ స్ట్రెస్ తీసుకొని ఎంత సంపాదించు, నౌ వీఆర్ టోటల్లీ సెక్యూర్డ్ అని అనుకోవటానికి మాత్రం లేదు. ఇది మీ యొక్క అనుభవాల ద్వారా కానీ లేదా వేరే లైఫ్ ని అబ్జర్వ్ చేసి వేరే పీపుల్ యొక్క లైఫ్స్ ని అబ్జర్వ్ చేసినా కూడా ఇదే విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. ఎందుకనంటే నేను ప్రాక్టికల్ గా దీంట్లో చాలా వరకు శోధించాను కాబట్టి ఇది నేను చెప్పదలుచుకున్నది. అది. థ్యాంక్ యూ. Thank you. So that is what my tradition is telling me, sir. That is what my tradition says. That is what my gurus have said. That is what my father, grandfather, their grandfather have said that. There is nothing different. The moment I say there's no security, I am blocked myself. When I say there's a security, I block myself. I have to work on it. I'm back in time. That is my conditioning. Conditioning is so strong, it seems to be impossible.
Can I remain without saying impossible or possible? What I need to look at it. And if I've taught, in fact, if I remain in that insecurity, within quotes, I'm saying there is security. Why don't I accept the insecurity? I know if I step out of my house, I'm going to get killed. But I said, okay, what can be done? I have to go buy some food for myself. So it is very essential. The moment I say it is not possible, or I say it's possible, if I say this is my experience, and if I say people have to look at it, I'm lost. I'm back in time. I'm trying to again convey to others. I'm trying to tell others what they should do or what they should not do. Or I'm trying to say what happened in my practical life, they should apply it. Again, I'm back in time. When I say my community, you say your community, there's a fragmentation, there's a division, there's a conflict, there's violence, there is war, there's bloodshed. Can I see all that is the question? My tradition has said a lot of things. My tradition said to avoid wars, he says worship. I worship one God, you worship another God. Therefore, there is a fragmentation, there's a division. We fight each other and kill each other. We justify and rationalize all that. So there is a man who is saying, I'm putting again, there is a man who is saying, don't say it is possible or not possible. Can you remain with that insecurity? Is what is essential. Can I look at that? Because my mind immediately, my eye sees something which is faster than light. Immediately my brain operates, but I don't remain when my eye sees it. My eye sees, instantaneously my brain is interpreting that. Can I look at that is a question. So Yes. to remain with it is extremely challenging, because in a split second, my brain is already moved away from it. It is interpreting as according to its own understanding, its own convenience, its own securities or insecurities. I need to look at it, Yes. sir. Yeah, that's about Ram, all. Thank you. Yeah. That is a wonderful, actually, whatever you said. అలా గనక ఉండగలిగితే అసలు ఈ లోకంలో అసలు ఎక్కడ ఒక వరి గాని, ఎక్కడ ఆందోళన గాని, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి కూడా ఉండవు. అందరూ జాయ్ఫుల్ గా లివ్ చేయొచ్చు. ఎందుకనంటే కంప్లీట్ మైండ్ ని కనుక తీసి పక్కన పెట్టాము అని అంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ we can see as it is and feel whatever itself, there is no question, there is no answer, there is nothing absolute. బట్ ఆ రకంగా ఉండగలిగే వాళ్ళకి అసలు ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు. అసలు సమాధానం ఎవరన్నా ప్రశ్న వేస్తున్నారు అని అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ వ్యక్తికి అనేటటువంటిది మనం గనక అబ్జర్వ్ చేసినప్పుడు దేర్ ఈజ్ ఆల్రెడీ సర్టెన్ కండిషన్. ఆ కండిషన్ ని తొలగించటానికే మన యొక్క ఈ యొక్క గ్రంథాలు గాని, మునులు గాని, ఋషీశ్వరులు గాని, లేకపోతే వేదాంతం గాని, లేకపోతే ఈ రోజున మనం కూర్చొని చర్చించుకుంటుంది ఇదంతా ఏంటంటే, ఆల్రెడీ ఒక వ్యక్తికి ముళ్ళు అనేది దిగబడి ఉంది. ఆ ముళ్ళుని వేరొక ముళ్ళుతోటి తీసివేసి ఈ 2 ముళ్ళు తీసి పక్కన ఎక్కడో పారేస్తాం. జరిగేది అది. అయితే అసలు వ్యక్తికి ముళ్ళు అనేటటువంటిది గుచ్చుకోని వ్యక్తికి, బాధ అనేటటువంటి లేని వ్యక్తికి అసలు ఇంకొక ముళ్ళుని తీసుకొచ్చి ఏదో చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా గనక అసలు ఏది పట్టించుకోకుండా, ఇది కూడా నా అనుభవమే. కానీ లోకంలో అందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి కండిషనింగ్, అది కొద్దిగా లేకపోతే చాలా ఎక్కువగా కండిషనింగ్ లోనైనటువంటి పీపులే ఉన్నారు. చాలా తక్కువ మంది ఎటువంటి కండిషనింగ్ లేకుండా, లేదా ఉన్నా కూడా అది తొలగించుకొని ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రశ్న అవసరం లేదు, అసలు ఆన్సర్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఆనందంలోనే ఉంటారు. అటువంటి వాళ్ళకి కాదు ఇటువంటి అని, అది నేను చెప్తాను. సార్ ఇది వేరే మందికి కాదు సార్, ఇది నా గురించి అన్నమాట. ఇంకోటి ఏమంటే సార్, నేను చెప్పిందంతా ఇట్స్ బీయింగ్ ఇంటర్ప్రిటెడ్ అన్నమాట. ఆల్ రైట్, నౌ కెన్ ఐ లుక్ ఎట్ దట్ ఈస్ అగైన్ ద క్వశ్చన్. నేను చెప్పేది ఒకటి, మీరు ఆన్సర్ ఇచ్చింది ఒకటి. లైఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ పెయిన్ అండ్ సఫరింగ్ సార్, పీరియడ్. ఐఎమ్ పుట్టింగ్ విత్ ఇన్ కోట్స్, పీరియడ్ అని. There is no life in this universe without pain and suffering. There is. I need to understand that. And most of the time, to avoid that, we are trying to find escapes, ways and means of that. There's no permanent happiness. There's no permanent joy. It's only for a split second that it is there. So the moment I say I want more and better, I am caught in time. This is what somebody is saying that. Can I look at that is important. Not what my grandfather said, what my religious teacher said, or what my experience has taught me. My experience is a very tiny thing. It should be thrown out. My experience is of absolutely no relevance whatsoever in to live a right life. That I need to understand, sir. Thank you. Yeah. See, again, you are మీరు ఆన్సర్ చేస్తారా లేకపోతే కంటిన్యూ? చెప్పండి.
రైట్. సి మీరు ముందుగానే పెయిన్ అండ్ ప్లెజర్ అనేది ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేసారు. దట్ ఈస్ గుడ్. దట్ ఈస్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్సెస్. No, I didn't follow, sir. Come మీరు again. మీరు పెయిన్ అండ్ ప్లెజర్ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేదే. అది పీరియడ్ మీరు నిర్ధారణకు వచ్చేసారు. ఓకే, Sir, ప్రతి అది ఒక్కరు I మన don't లైఫ్ know, లో sir. Sir, ప్రతి ఒక్కరు I don't know, sir. పోనీ మీరే I go పోనీ through మీరే that. I అనుకోండి. go through pain and pleasure. Yeah. Right. Yeah. Even I had gone through pain and pleasure, and even now also I will go through pain and pleasure. Right. But here the whole point is like going beyond pain and pleasure. ఏమిటి అనేటటువంటిది అసలు ఎందుకు వస్తుంది పెయిన్ లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇవన్నిటిని మనం గనక అబ్జర్వ్ చేసుకుంటూ పోతే we go to a certain place where we go beyond this pain and pleasure. Okay. Sir, So that is okay, I have one question ఇక్కడ మీరు చెప్పేది. Say my child has died. Now how do I look? I should say no pain and then be as usual as the way I am. How do I look at that? You cannot answer for the I'm persons, asking you a everybody question, with sir. the same statement. Yes. Okay. I'm asking you, if my child dies, then should I say there should be no pain? Okay. See, this is not the statement anybody can throw on the somebody that either you will have to be in sorrow or anything. The whole question is when people observed there is people who are in sorrow, then how not to be in sorrow, it starts. Okay. If you are already in that situation, we cannot simply say, hey, you should not feel sorrow. I am not saying the whole anything, point. sir. I am not saying anything. I always put a question mark. I always question. I'm not saying anything. Even in Upanishad, sir, if you go through Upanishad, it said the question is in the answer. It says that. He says, even God, Vishnu comes in front of, he says, question, who the hell are you? It says that you question. We never question that. Why? Hinduism is only religion which says when God comes, you question it. Why don't we question it? Why are we finding answers? Your tradition has said that. My tradition has said that. Your tradition has said that. Why don't we question? Forget about traditions. How do you feel if anything happens that kind of in your life? Sir, the whole problem is that, sir, the moment you're asking my feeling, I'm back in time. Feelings are always in time. Can I remain with them at that then point? What is that we are discussing here? If it is so personal to all you, the time, sir. Then feel Yes, sir. either sorrow, sorrow or joyful. It is totally your personal. Then all the feel time it. we are escaping, sir. I Find need for to observe yourself. that. That's all there is. Can I see that Okay, I'm escaping from Who all said that? That's not? all there is. That's all. That's all there is. Yeah, nothing more than that. That's all I have to say. This is to be telling for everyone. This is so personal. Everything I'm sharing, is sir. I'm so not telling, personal. sir. I'm not telling, sir. The moment I tell you there's a violence in it, right now I can see that. I can observe that what's happening. I'm not telling you. You're interpreting me. I'm my observations. Sir, I'm sharing, sir. That's about all. Are we convincing each other, or are we looking for answers? Are we questioning each other? That is precisely we need to look at it, sir. Absolutely. I want to convey to you. I'm not trying to tell you. I'm sharing because I know if I tell you there is violence. If I tell my dog come here, it doesn't come. No animal, no human being. When you tell them, they don't like it. Can I observe? That is the question. I'm saying, can I observe? Question mark. That's all there is. See, can I observe to whom you are questioning? That is what the point. If you are questioning that one to yourself, then there is no point from me. I mean, I simply say that quite. Yes, sir. Okay? I'm questioning. questioning myself. All right. And okay, then yes, sir. You say it is answered. It's not answered because yourself is the world. How do I look at that? Is another question, sir. Okay, I'm quite here. If you are questioning yourself, that is really valid, and it makes the progress of one's spiritual progress. So when you say really valid, again you see I've gone back in time. You have not looked at what I have said. You have already interpreted that. You're saying it's right or wrong. Okay, it is his problem. You're saying that. I'm lost. We have to say something because otherwise I cannot. Is there a we? Is there a we? Otherwise, everybody have to simply keep quiet. Everybody have to keep quiet because we cannot use any words. We cannot use anything. That is so what. Nobody has to keep you can quiet, question sir. yourself. Yeah. So nobody has to keep quiet. Right? Everybody can share. Everybody can share. To listen to what other person is sharing, there should be care and affection, which I see it is not there. I see which is not there. Can I look at that? Is the question, sir.
సో ఇక్కడ That's about all. ఒక విషయం అంటే మనం జీవితంలో జరుగుతున్న విషయాల్ని చూస్తున్నాం అంతే. కానీ జీవితం అనేది సామాన్యం, అంటే ఇట్ బిలాంగ్స్ టు ద హోల్ ఫీల్డ్ ఆఫ్ ది సైక్, నాట్ యువర్ సైక్, నాట్ మై సైక్ ఆర్ ఎనీబడీ సైక్. సో that is the consciousness of the humankind. So that same consciousness is in everybody. So when we are looking into ourselves, we are looking into the whole consciousness. So in the beginning, I have to see my, me, the nenu, nadi అంటుకుని వెళ్తున్నాం కదా, అక్కడి నుంచి క్వశ్చన్స్ అన్ని ప్రారంభం అవుతున్నాయి. ఆల్ ది క్వశ్చన్స్ ఆర్ అరైజింగ్. అయితే లైఫ్ అనేది, మన జీవితం అనేది ప్రారంభమైంది, నడుస్తూ ఉంది. జీవితం ఏం చూపిస్తుంది అక్కడ, ఇది మనం చూడాలి. నాట్ వాట్ శాస్త్రాస్ హ్యాస్ షోన్, నాట్ వన్ గురు హ్యాస్ షోన్, not somebody has shown, అది కాదు, బట్ వాట్ లైఫ్ ఈజ్ షోయింగ్ టు అస్. అంటే మనకి జీవితం అనేది ఏం చూపిస్తుంది అసలు యాక్చువల్గా. అంటే మనిషి ఇందాక మనం చెప్పుకున్నట్టు శాశ్వతంగా క్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది అసలు. నేను ఎక్కువ క్షేమంగా ఉండాలి, ఎప్పుడు నేనేమో అక్షేమంలో పడకూడదు, నేను ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవాలి, నాకు అశాశ్వతత్వం రాకూడదు, నేను ఎప్పుడు హాయిగానే ఉండాలి, ఎప్పుడు దుఃఖం నాకు రాకూడదు అని ఎప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన అని చూసినట్టయితే, జీవితంలో దుఃఖం ఉంది, భయం ఉంది, అక్షేమం ఉంది, అశాశ్వతత్వం ఉంది. దీని నుంచి ఈ ఆపోజిట్స్ పుట్టాయి. నేను భయం ఉండకూడదు నాకు అని ఎక్కడి నుంచి పుట్టింది? భయంతో ఉన్న మనిషే నాకు భయం ఉండకూడదు అంటాడు. అలాగే ద్వేషంతో ఉండే మనిషి నాకు ద్వేషం ఉండకూడదు అంటాడు. అలాగే అభద్రతతో ఉండే మనిషి భద్రత కావాలి అంటాడు. ఇలాగా ఈ ఆపోజిట్స్ అన్నీ కూడా మనము నిర్మించుకున్నది ఏంటి? వీఆర్ లివింగ్ ఇన్ సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది దాన్ని ఎవరిని కొట్టుపారేయలేం. మీ జీవితం కానీ, నా జీవితం కానీ, ఎవరి జీవితం కానీ ఇన్సెక్యూరిటీలో ఉంది అనేది ఒక వాస్తవం. అయితే ఇవి కాకుండా మనము ఆ ఇన్సెక్యూరిటీని సెక్యూరిటీ కింద ఎలాగ మార్చాలి అనేది జీవితంలో స్ట్రగుల్. దానికోసం ఆలోచన తాపత్రయపడుతుంది. అయితే ఇలాగా మళ్ళీ సెక్యూరిటీ పెట్టుకొని ఇందులో క్షేమం ఉంది, ఇందాక చెప్పినట్టు అందులో క్షేమం ఉంది, డిపెండెన్సీలో క్షేమం ఉంది, లేకపోతే జాతీయత భావంలో ఉంది, లేకపోతే నమ్మకం మీద ఉంది, విశ్వాసం మీద ఉంది, దేవుడిలో క్షేమం ఉంది, గురువు మీద క్షేమం ఉంది అని ఒక్కొక్కటి పెట్టుకుంటే మళ్ళీ ఏం చేస్తాయి? అవన్నీ తిరిగి అశాంతి, దుఃఖం, మళ్ళీ భయం, వీటి నుంచి మళ్ళీ పుట్టుకొని వస్తాయి. కాబట్టి మనం పెట్టుకున్న దాంట్లోని క్షేమం లేదు, ఉన్న దాంట్లోని క్షేమం లేదు. అంటే క్షేమము లేని జీవితం ఒక్కటే మన ముందు ఉంది, దాంట్లో మనం జీవిస్తూ ఉన్నాము. అంటే అశాశ్వతత్వంలో శాశ్వతత్వాన్ని మనసు కోరుకుంటూ ఉంటుంది. అయితే దీనిలోంచి పుట్టిందే మనం అనుకుంటున్న క్షేమం. అంచేత అస్థిరత్వం నుంచి స్థిరత్వాన్ని ఆశిస్తుంది ఎప్పుడు మైండ్. అలాగే నేను నిరాశలో ఉంటే ఏదో ఒక ఆశని ప్రేరేపిస్తుంది మనసు. అంటే ఏది వాస్తవం, ఏది ఊహ, ఏది భ్రాంతి అనేది మనం చూసినట్లయితే వాస్తవం ఏంటి? యాక్చువల్గా దెర్ ఈజ్ ఇన్సెక్యూరిటీ, అది వాస్తవం. అశాశ్వతత్వం, అస్థిరత్వం, భయం, దుఃఖం ఇవన్నీ వాస్తవాలు. అయితే ఈ వాస్తవాల్ని నేరుగా చూస్తే దానిలో ఉండేటువంటి అసత్య స్వభావం, అంటే నిజంగా ఎందుకు అది అసత్యం అంటే ఎవరో చెప్పడం వల్ల అసత్యమా, లేకపోతే నేను
అది అసత్యమా అని అనుకోవడం వల్ల అసత్యమా, నా అనుభవంలో అది అసత్యమా అని అసలు యాక్చువల్గా ఏంటి అది, ఎలాగ నేను అసత్యం అని అనగలను దాన్ని? అంచేత యాక్చువల్గా దాన్ని నేను ఈ ఆశలు పెంచుకొని, భయాలు అంటే మళ్ళీ దీన్ని శాశ్వతత్వం కావాలని కోరుకొని, లేకపోతే మరేదో కోరుకొని నేను ఎన్ని ముందుకు వెళ్తా ఉంటే ప్రతిదీ భంగపడిపోతుంది. లైఫ్ స్థిరంగా ఉండాలంటే స్థిరంగా ఉండడం లేదు. ఈ నమ్మకం స్థిరంగా ఉండాలంటే అది ఉండడం లేదు. ఏదంటే భగవంతుడు నన్ను కాపాడాలి అనుకొని నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం నిలబడటం లేదు. అంచేత నమ్మకంలోని లేదు, నా ఆలోచన లేదు, నా దేంట్లోని స్థిరత్వం కనబడటం లేదు. దేంట్లోని స్థిరత్వం కనబడటం లేదు. ఓకే, అప్పుడు చూశాను ఈ స్థిరత్వం లేదు, అదే అదే జీవితం అని. కాబట్టి దీన్ని తెలిసి ఈ ఆశలు, ఈ భయాలు, ఈ నమ్మకాలు, ఆశయాలు ఇవన్నీ కూడా వీటి వల్ల ఏదో జరుగుతుంది, నేను స్థిరంగా ఉండాలని అనుకోవడంలోనే అస్థిరత్వం ఉంది కదా, భయం దాంట్లోంచే పుడుతుంది కదా అని దాన్ని వదలగలనా అంటే, వదలగలనా అంటే మళ్ళీ ప్రయత్నంతో నేను వదలడం కాదు, ఆ చూడటంలో అసత్యాన్ని చూసి అది జారిపోగలదా, అప్పుడు ఒక రకమైన తెలివి ఉదయిస్తుంది. అంటే తెలివి అంటే మరేమీ లేదు, ఏది ఒక క్షేమాన్ని కల్పిస్తుందని ఆశపడుతున్నామో అందులో అక్షేమమే ఉంది. తిరిగి అక్షేమమే మళ్ళీ ఎదురు చూస్తున్నాం. కానీ అక్షేమం అనేది మారకుండా ప్రతి దాంట్లోనే వస్తుంది. ఆలోచనే అక్షేమాన్ని సృష్టిస్తూ ఉంది. ఆలోచనే ఆశలు పెట్టుకొని మళ్ళీ అక్షేమంలోకి వెళ్తుంది అని చూడగలగడం అదే తెలివి. ఎప్పుడైతే చూసామో మళ్ళీ తిరిగి ఆశ, తిరిగి మళ్ళీ దాంట్లో కోరిక, దీనికి ఆధారపడడం అనేది ఉంటుందా అనేటువంటిదే ప్రశ్న అన్నమాట. నిజంగా చూడగలిగితే అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా ఈ ఆధారపడడం ఇటువంటివన్నీ ఆ ప్రశ్నించడంలో తెలివి ఉంది. వెన్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ అబౌట్ ఆల్ దిస్, దేర్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ అరైవింగ్ టు ఏ పాయింట్, ఐఎమ్ నాట్ అరైవింగ్ అకార్డింగ్ టు ఏ గురు, ఏ శాస్త్ర ఆర్ సంథింగ్, ఒక ప్రవచనం లేకపోతే ఒక విజ్ఞులు చెప్పిన మాట, దాన్ని బట్టి కాదు. దాన్ని బట్టి అయితే ఇప్పుడు ఈ పాటికే ప్రపంచం మారిపోవాలి. కర్మ సిద్ధాంతాన్ని విని, లేకపోతే భగవంతుడు మేలు చేస్తాడని నమ్మి, ఇవన్నీ చేసి, లేకపోతే నా ప్రవర్తనలో ఇది పాటిస్తే, ఈ నియమావళిని పాటిస్తే, డిసిప్లిన్ పాటిస్తే అంతా బాగుంటుందని ఇలాగ అన్నీ చేస్తే ఈ పాటి ప్రపంచం మారిపోయింది. కానీ మారలేదు. ఎందుకంటే ఎవరు ప్రశ్నించటం లేదు జీవితాన్ని, జీవితంలో ఉండే విషయాన్ని వాస్తవంగా చూడటం లేదు. ఇది వాస్తవంగా ఎప్పుడైతే మనం చూసామో దాంతో జీవించడం సాధ్యం కాదు. ఆ సాధ్యం కాకపోవడమే తెలివి అన్నమాట. సో అందుకని మనం ఎందుకు అభద్రతా భావాన్ని ఎప్పుడు కలిగి ఉన్నాం, అసలు క్షేమం అనేది నిజంగా ఉందా అని ప్రశ్నతో ఎందుకు నిలబడటం లేదు, ఎందుకు ఒక పాయింట్కి అరైవ్ అయిపోతున్నాం, ఎందుకు ఆ ప్రశ్న వేసుకొని జీవితాన్ని ఆ ప్రశ్నతో మనం చూడటం లేదు. ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఎందుకంటే ఒక అభిప్రాయం మీద ఆధారపడిన చర్య తప్పకుండా సంఘర్షణకు దారితీస్తుంది. అంటే మెదడు ఆరోగ్యంగా, ఒక విషయం మెదడు ఉంది, అది ఆరోగ్యంగా పనిచేయాలంటే క్షేమం అవసరం. అయితే నిజంగా క్షేమం అనేది ఉందా, విషయం ఉందా, శాశ్వతత్వం అనేది ఉందా? ఇలాగ మనం చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ అభద్రతలో ఉన్నటువంటి మనసు భద్రత అనే విషయాన్ని వెతుకుతుందన్నమాట. అంటే భద్రత ఉన్నదానికి భిన్నంగా భవిష్యత్తులో వస్తువులోనో, వ్యక్తుల్లోనో, చింతనా విధానంలోనో వెతుకుతూ ఉంది. అవన్నీ తిరిగి తెలిసిన విషయాల్లోనే జరుగుతుంది. తెలిసిన విషయాల్లోంచే అభద్రత వచ్చింది, మళ్ళీ ఆ విషయాల్లోంచే భద్రతని ఊహిస్తూ వెళ్తుంది, మళ్ళీ అందులోనే అభద్రత ఉంది. అయితే మెదడు ఈ
అభద్రతతో జీవించలేదు, సరిగ్గా వ్యవహరించలేదు, స్థిరంగా ఉండలేదు, ఆరోగ్యంగా బ్రతకలేదు. అందువల్ల ఈ భద్రతకి భిన్నంగా మనసు ఊహిస్తున్న విషయాలు, మనస్సు అనుకుంటున్న భద్రతకు భిన్నంగా మనస్సుకు తెలిసి ఊహిస్తున్న భద్రత ఉందా అని అనుకుంటున్న భద్రత అని అనుకుంటున్న భద్రతలో జీవిస్తూ తిరిగి తిరిగి అభద్రతలోనే అది ప్రయాణం కొనసాగిస్తుందా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనస్సు అభద్రతలో జీవించలేదు కనుక వెంటనే అది భద్రతని పెట్టేసుకుంటుంది. మళ్ళీ ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది, మళ్ళీ అభద్రతలోకి వెళ్ళిపోతుంది, తను కల్పించుకున్న భద్రతలో. ఇది మాట మాటకి జరుగుతుంది. అందుకని నిజంగా భద్రత ఏంటి? అందుకనే ఒక న్యూరాటిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచం అంతా. అందుకనే యుద్ధాలు, అందుకనే వైషమ్యాలు, అందుకనే ఘోరాలు, అందుకనే సంఘర్షణ, ఇటువంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. నాది, నీది, నాది, నేను గొప్ప, ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, ఇన్సెక్యూరిటీ, తర్వాత అంబిషన్, ఇవన్నీ కూడా అక్కడి నుంచే బయలుదేరిపోయాయి. కాబట్టి కెన్ వి సీ ఆల్ దీస్ అంటే ఇది యాక్చువల్గా ఒకరు ఇది భద్రత అని నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, మరొకరు చెప్పలేరు. కానీ ఏది అభద్రతో నేను చూడగలనా అది ప్రశ్న. సో కెన్ వి సీ దట్, కెన్ వి యాక్చువల్లీ సీ దట్ భద్రత అంటే ఏంటి, అభద్రత అంటే ఏంటి? అభద్రత అంటే ఏంటి? ఇది మన జీవితంలో పెర్ఫెక్చువల్గా ఒక ఉంటుంది కదా, ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఏంటి? అది దానికి ఎరుక కలిగి ఉండటం. అంటే ప్రతి దాంట్లోనే అభద్రత అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫైనాన్షియల్ మ్యాటరే కాదు, ప్రతి విషయం వస్తుంది. ఒక రిలేషన్షిప్లో అభద్రత ఉంది, ఆధారపడడంలో అభద్రత ఉంది, ఒక నమ్మకంలో అభద్రత ఉంది, ఒక విశ్వాసంలో అభద్రత ఉంది. ఇలాగా ప్రతి దాంట్లోనే అభద్రత అనేది ఉదయిస్తూనే ఉంది. దీన్ని మనం చూడడమే ఒక రకమైన తెలివి. అంటే చూడటం లేదు మనం, అంటే దాంట్లో ఉందని దాంట్లో కొట్టుకుపోతున్నాం. సో కెన్ వి సీ దట్ యాక్చువల్లీ, కెన్ వి క్వశ్చన్ దట్ ఫ్రమ్ moment to moment? Can we see that we are insecurity? We are in insecure position. So the mind is doing that. So the thought is going on like that. So can we observe that thought moment to moment? ఇది చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట. అంటే కంక్లూషన్కి రావటం చాలా ప్రమాదం. అందుకని కంక్లూషన్ కాదు, ఇక్కడ గోల్ కాదు కావాల్సింది. అంచేత యాక్చువల్గా ద సీయింగ్, ద వెరిఫైయింగ్, ద ఎగ్జామినింగ్, ద క్వశ్చనింగ్. సో కెన్ వి సీ దట్, కెన్ వి రిమైన్ దిట్ క్వశ్చన్, దట్ ఈస్ ది పాయింట్ అన్నమాట అక్కడ. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీబడి, but we are questioning ourselves from moment to moment, isn't it, sir? సార్ మహేశ్వర్ ఫిజికల్ గారు కంఫర్ట్ కూడా సార్ చెప్పండి సార్. ఫిజికల్ కంఫర్ట్ వల్ల కూడా ఈగో, ఫియర్ ఇవి రావడము నేను అబ్జర్వ్ చేశాను సార్. ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైన్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ సీట్ అడిగినప్పుడు కూడా వాళ్ళు సీట్ ఇవ్వలేకపోయారు. సో ఫియర్, ఆ కంఫర్ట్ కి అటాచ్ అయిన వాళ్ళు జస్ట్ చాలా మంది అలాగా ఇదేమంటారు, దాంట్లో అటాచ్డ్ అయిపోయి ఈగో వస్తుంది, కోపం వస్తుంది, ఫియర్ వస్తుంది, దానికే అటాచ్ అయిపోయి అలాగే బతికేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది రెస్పెక్టబిలిటీలో ఉంటారు, అంటే వీ వాంట్ ఆల్వేస్ రెస్పెక్ట్. దట్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ కంఫర్ట్. ఇప్పుడు మా సొసైటీ, ఇప్పుడు ఒక సొసైటీలో ఇండిపెండెన్స్ డే జరుగుతుంటే ముగ్గు వేయడానికి కూడా నేను వేసేది ఏంటి ముగ్గు, వాళ్ళ పని వాళ్ళు వేస్తారులే, అదొక రెస్పెక్టబిలిటీ. టూ మచ్ ఆఫ్ రెస్పెక్టబిలిటీలో ఉన్నప్పుడు కూడా అదొక కంఫర్ట్, అదొక లెవెల్ ఆఫ్ కంఫర్ట్. సో కంఫర్ట్ నుంచి
మనం కంఫర్ట్కి ఎప్పుడైతే అటాచ్ అయ్యామో దాని నుంచి దిగిరావడం అంటే ఎప్పుడు దిగొస్తారంటే వాళ్ళకి ఈ కన్ఫ్లిక్ట్స్ లో ఇవన్నీ వాళ్ళకి ఆ బాధలన్నీ చూసి, లేకపోతే వేరే వాళ్ళ బాధలన్నా చూసి వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పుడే బయటికి రావాలి తప్ప, వాళ్ళు అలాగే ఏదైనా వాళ్ళకి, లేకపోతే వాళ్ళకే క్రైసిస్ జరిగి ఆ క్రైసిస్ లో వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ కంఫర్ట్ అయితే వెరీ చాలా అందరూకి ఇంపార్టెంట్ సార్. ఇది కంఫర్ట్ లో ఎవరైతే అటాచ్ గా ఉన్నారో వాళ్ళు నిజంగా పక్కన వాళ్ళని సరిగ్గా చూడరు. నాకు కంఫర్ట్ కావాలి, వాడు ఏమైపోతే నాకే. సో ఇది కైండ్ ఆఫ్ సెక్యూరిటీనే. మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ ఏదైనా రిలేషన్షిప్స్ లో అది కూడా కంఫర్ట్ చూస్తారు. ఏది ఎక్స్పెక్టేషన్స్, రైట్? అది కూడా ఒక సైకలాజికల్ కంఫర్ట్, ఫిజికల్ కంఫర్ట్. అబ్బాయికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అమ్మాయికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి. సో మళ్ళీ మధ్యలో ఏదైనా అబ్బాయికి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఏదైనా అయిందంటే లేదు వచ్చేసాయి, ఎలా అమ్మాయితో అతనితో ఉంటావు. లేకపోతే అమ్మాయికి ఏదైనా చిన్న ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకుందాం, ఎందుకురా అమ్మాయితో ఎలా సుఖంగా ఉంటావు, వచ్చేసాయి. సో కంఫర్ట్ కి అటాచ్ అయితే దెర్ ఇస్ నో లవ్. ఈగో ఫియర్ నుంచి ఇక మొత్తం వచ్చేస్తుంది. అంతే సార్. అదే నా సుఖం నన్ను నేను కాపాడుకోవాలి, నా శారీరక సుఖం ఏమాత్రం భంగం కాకూడదు, నా మానసికంగా నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అంటూ ఆలోచిస్తున్న మనిషి ఎలాగ ఇతరుల యొక్క కష్ట సుఖాలని, ఇతరుల యొక్క బాధని చూసి స్పందించగలుగుతాడు? వీలు కాదు కదా. అందుకని అక్కడ అతనికి ఏమాత్రం సున్నితత్వం లేదు, అక్కడ పోయింది. అక్కడ ఎందుకు ఆ సున్నితత్వం పోయింది? ఎందుకంటే అక్కడ తను మాత్రమే ముఖ్యమైపోయాడు. అందువల్ల తానే ముఖ్యమై వెళ్తూ ఉంటే ఆఖరికి తనకి ముఖ్యత లేకుండా పోయేటువంటి సన్నివేశాలు జీవితం ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? తనకి బాధ కలుగుతుంది. అందరూ తను చూసి పరిహసించవచ్చు, లేకపోతే ఎగతాళి చేయొచ్చు, లేకపోతే పాయింట్అవుట్ చేయొచ్చు. ఇదివరకు తన ప్రవర్తన అలా ఉండడం వల్ల అప్పుడు ఒక రకమైన బాధ కలుగుతుంది. సో అందుకని ప్రతి విషయంలో కూడా స్థూలంగా ఉన్న సౌఖ్యం కూడా మానసికమైన ఒక ఆవేదనకి దారితీయచ్చు తర్వాత. అంచేత స్థూల సౌఖ్యం అనేది, మానసిక సౌఖ్యం అనేది ఆలోచిస్తూ ఉన్న వ్యక్తి ఆ సౌఖ్యంలో సెక్యూరిటీ ఉందనుకుంటాడు, అంటే క్షేమం ఉంది అనుకుంటాడు. కానీ నిజంగా యాక్చువల్గా అది తిరిగి దుఃఖంలోకే దారి తీస్తుంది అనే విషయాన్ని అతను గమనించుకోవచ్చు జాగ్రత్తగా చూస్తే. జీవితం నుంచి దెబ్బలు పడక్కర్లేదు, కానీ యాక్చువల్గా we see the life of others and also we see actually deeply what is happening. అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది అసలు యాక్చువల్గా ఇది చేస్తున్న పని ఏంటి అని చూసినప్పుడు. సో ఈ అవగాహన ఎవరికి వారికే కలగాలి, అది అంటున్న విషయం. అంతేగాని ఈ అవగాహన ఒకరి నుంచి పొందేది కాదు, ఒకరు చెప్పి చేయించేది కాదు, ఒకరు సరిదిద్దేది కాదు. మనం క్రమశిక్షణతో దీన్ని సరిదిద్దుకునేది కాదు, ఎందుకంటే అది ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్. కానీ యాక్చువల్గా మనం ది వెరీ వే ఆఫ్ లివింగ్ అనేది ఎలా జరుగుతుంది, ద వే ఆఫ్ థింకింగ్ అనేది ఎలా ఉంది, ఇలాంటి జీవితాన్ని మనము యాక్చువల్గా చూసి ప్రశ్నిస్తూ లోపలికి వెళ్ళినప్పుడు అందులో నుంచి ఏ ప్రమాదం ఉద్భవించే అవకాశం లేదు. అంటే జీవితంలో ఈ అభద్రత ఉంది, అసౌఖ్యం ఉంది, జీవితంలో ఒక దుఃఖం ఉంది, భయం ఉంది. సో దీని నుంచి మనిషి ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు యాక్చువల్గా? ఎందుకంటే
ద లైఫ్ అంటే దెర్ ఇస్ నో ఎస్కేప్ ఎట్ ఆల్. దట్ ఈస్ ది ట్రూత్. ఎందుకు అది ట్రూత్ అంటే, వెనెవర్ యూ ట్రై టు ఎస్కేప్, అగైన్ యూ విల్ గో ఇన్ టు దట్ ట్రాప్. మళ్ళీ ఆ దుఃఖంలోకి వెళ్తావు. ఎక్కడ దేని నుంచి, ఏ భయం నుంచి పారిపోవాలనుకున్నావో మళ్ళీ ఆ భయం నుంచే మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చి పడతావు. మళ్ళీ ఏ ఇన్సెక్యూరిటీ నుంచి సెక్యూరిటీలోకి వెళ్ళాలనుకున్నావో అది మళ్ళీ ఇన్సెక్యూరిటీనే ఇస్తుంది. ఇది జీవితంలో మనము తిరిగి ఎన్నిసార్లు జరిగినా ఆ పాఠాలు నేర్చుకోవడం లేదన్నమాట. ఎందుకంటే లైఫ్ ఈజ్ టు లెర్న్, అంతే. ఇట్ ఈస్ ఫర్ లెర్నింగ్. లైఫ్ ఈజ్ learning. Then only one can live sanely and profoundly without any single conflict. అలాగ జీవించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు, చూడలేకపోవడం, ప్రశ్నించకపోవడం, నమ్మకాల మీద, శాస్త్రాల మీద, వీటి మీద ఆధారపడడం, దేవుణ్ణో గురువునో నమ్మడం, ఇలాంటివన్నీ చేస్తూ వెళ్ళి అసలు తను ఏం జరుగుతుందనే వాస్తవంలోంచి ఇంకెక్కడో దూరంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమీ తెలియటం లేదు. యాక్చువల్గా ది అండర్స్టాండింగ్ మస్ట్ బి నౌ అండ్ హియర్. ఇప్పుడు ఇక్కడే జరగాలి. అంటే మన జీవితంలో ఎప్పటికప్పుడే ఏదో జరుగుతుంది, జీవితం ఏదో ఇస్తుంది, అక్కడ ఏదో జరుగుతుంది. సో అది ఏంటి అని మనం చూడకుండా వదిలేస్తూ ఉంటే అది సమస్యగా, అది ఒక బాధగా, అది ఒక దుఃఖంగా పరిణమిస్తూనే ఉంటుంది కదా. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. Can I add one point here, sir? Yes, sir. So when I say that learning, when I talk about learning circle, sir, learning never ends. I need to look at that. When I say my experience, can I see I have put an end to it? So it is very essential when I say this is my experience, out of my experience I have learned, I have not learned anything. It is not experience. Learning is not an experience. Absolutely. When it is an experience, I say it is my experience. That's right. So there's only experiencing. That's all there is. And the moment I say I know, again I'm lost. Yes, so when I say it is my experience, it is of no consequence whatsoever. It's absolutely, it's of no use. I agree, sir. I agree. Yeah, that's about all, sir. Yes. So learning means learning comes not by saying that I experienced it. It is not learning. And there's no end to it, sir. But there's no end to learning. From moment to moment, I am saying seeing to moment. Absolutely. It is not an ending point. Moment to moment means a continuous seeing. That is, everything is new. Everything is new. A moment, this life moment at present is a new thing. Next moment, it is a new thing. So how can I say I have learned? There is only learning. There is only observing. There is only seeing. Absolutely. There is nothing else. The ing form of verb is, it is there. True. Hasn't it? Absolutely. శ్రీనివాస్ గారు ఏమంటారు? సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లు థింగ్స్ లో సెక్యూరిటీ ఎత్తుకుతున్నంతసేపు అది సెక్యూరిటీ ఉండదండి. మీరు చెప్పిన దేవాలయంలో కానీ, బిలీఫ్ లో కానీ, హౌస్ లో కానీ, వైఫ్ లో కానీ, ఫ్యామిలీ, ఇవన్నీ థింగ్స్ కాబట్టి ఆ థింగ్స్ లో మనం సెక్యూరిటీ ఎత్తుకుతున్నంతసేపు ఆ సెక్యూరిటీ అనేది మట్టుకు దొరకదు. అది లెర్నింగ్ గురించి కూడా అనుకుంటే, ఆ లెర్నింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ డోంట్ నో ఐ నో నథింగ్ అన్నప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచే లెర్నింగ్ అనేది బిగిన్ అవుతుంది. అంతేగాని మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ సెక్యూరిటీ అనేది ఇల్యూజన్ అనేది తెలిసినప్పుడు అది ఇల్యూజరీ డిజైర్ అనేది అని మనకి తెలిసిద్ది. ఒక ఇండివిడ్యువల్ అనేవాడు ఎప్పుడు ఆ సెక్యూరిటీ అనేది పొందలేడండి. ఆ సెక్యూరిటీ అనేది ఇండివిడ్యువల్కి ఎప్పటికీ రాదు. అందుకని ఇండివిడ్యువల్ గా మన సెక్యూరిటీ అనేది అది ఇల్యూజన్ అవుతుంది. కాబట్టి ఆ ఇండివిడ్యువాలిటీ అనేది మనం పోగొట్టుకున్నప్పుడు, అది లేనప్పుడే ఆ ఇన్సెక్యూరిటీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి అనేది తెలుస్తుందండి.
థ్యాంక్ యూ. ఎవరండి హ్యాండ్ రైజ్ చేశారు? శ్రీధర్ గారు. ఆ, ఇంకెవరు మాట్లాడతారా? సార్ నేను మాట్లాడతాను సార్ ఒకసారి. చెప్పండి సార్. ఇందాక ఆనంద్ సార్ స్పోక్ విత్ గ్రేట్ ఇంటెన్సిటీ regarding experience. I mean, I don't know whether I understood much of what he said, but definitely the intensity got conveyed. So it's not a question. I just wish he could speak more about. There are two lines that got stuck. One is you said even your experience has very little relevance. The other is you said all the time we are evading. I'm not sure about this word, but this word captures what you said. All the time we are evading. The question is, can you observe that? So evading from what, sir, exactly? I mean, I'm sure it is connected to insecurity, that the topic that we are discussing, but can you speak more about it out of your current ongoing experience or whatever? It's yes, one you said about experiences, isn't it? Yes, sir. You said it's even your experience has very little relevance. It is experiences is always of the past, sir. My experience is always of the past. So the past plays a role in my present, and what I do in the present, it goes to the future. That is what functionally it is perfectly all right, but psychologically this has become a huge problem. Most of us don't even realize that. Most of us don't know what is functional, what is psychological. Even, for example, I'm just putting within quotes, even when I say even me, it's only when I came across Krishnamurti, I started looking at what is functional, what is psychological. And every action of mine is an escape from it. It's been taught from the school. They give you a problem. 1 + 1 is 2. They ask you to mug it up and then reproduce it, and they'll give you 100 marks for writing the right answers. So they put a question, they'll ask you to answer it. My father puts a question, he wants a right answer. The society does the same thing. My organization does the same thing. They're looking for solutions all the time. So here comes a person who's talking of something else. The solution, the answers are, you don't get answers when a question is put. The question is in the answer. When you understand the question, the answer comes out of it. So it is extremely challenging to understand all my solutions, everything I think I've solved or whatever it is, they are my escapes. Because if I've understood something, I will never repeat it. I say I have solved the problem, but the problem crops up in different ways. So it is like this, sir. When as a small child, I put my finger in the fire, it got burnt. I will never ever put my finger into fire. I've understood that. Finish. That is learning. Over. So I will not repeat that mistake. But most of the time we say I have solved those problems, but I keep repeating the mistake. I say I should not tell lies. I say I should not get angry with my wife. I say I should not shout at my children, but I keep doing it. Look at my own contradictions. I say, yes, I understand. To get angry is not good. But every day, how many times I get angry? Can I observe? That is the question. Have I really understood? No, sir, So you're just back, basically. I beg your pardon? The second kind of examples that you gave, I don't think when you say I understand, you're just lying. I mean, I'm just lying. Absolutely. Absolutely. Yes. That I understood, sir. But yes, the kind of a 2 + 2 thing is equal to 4, or that functionally that's okay. That's all right. I require memory. I need to repeat it. And when I'm mechanical, I have to producing a car and things like that, my knowledge is required. That does not give me a problem. But when I keep saying I must get 100 of 100 every time, otherwise, I'm going to get a beating my father, it turns into psychological. You see, there's a fear, and then, I'm worried about what my father is going to do next. He may not beat me, but I think he may beat me up. See how it turns psychological and how it distorts my mind. I need to look at that, sir. I need to look at that. I agree. It does. Yeah. So that is what it is. Yeah. So it is very essential for us to look at that, Anamata. The first one I forgot, sir. What you said about the first one? It's related only. You said even your experience has very little relevance. So I wanted to understand to relevance to what? Maybe to understand.
maybe you're trying to focus more on, insist more that observation in the moment to moment is more important than experience. But yeah, that's what you said. So practical experience are essential servants. Yeah. See, it is important because, I know if I come across a snake, I need to keep away from it. It is very essential for that experience of the danger. The snake is a dangerous thing. Okay. Or, I have to think about, when I'm going mountain climbing, I'll take all kinds of the risk, if there is, if I say nothing is going to happen to me. I've heard somebody has fallen and then he was killed, etc. No, sir. That There is a very fine, again, we are talking about 0 and 1s all the time, but leaving everything in between. That's what I'm getting the feeling here. So take the case of, sir, are you still there? I think we lost him. Okay. I think we lost him. So, yes, you're right. So I my was connection was lost. Yeah. So I was Yes. saying, so take the example that you just gave, right? A kid is really worried that his father may beat him if he doesn't score top-notch score, right? If the father is really like that, like a fire, right? If his father is really, and that's a sure shot outcome that is really gonna beat the kid, then would the kid be wrong in trying to pursue that score without conflict, so to say? It's almost like avoiding a fire, right? There is no conflict in his mind. He just, Functionally, I know that your problem is all right, but it turns psychological. I need to observe that. All right. So, but see, I say I know my child. I say I know my wife. I say I know my father. But can I see that I have an image of my father? What he did to me when I was as a small boy. Now I have formed an image. That image it continues. Same with my wife. Same with my child. I say I know my child. He's a human being. He's a living thing. He's dynamic. And I say I know. I'm looking from the past. It is extremely challenging to look at my son, or the best example I can give is to look at one's wife. Can I look at my wife as she is and not say call her my wife or my son or my father? The moment I say my, that's from an image. I have an image about myself. I have an image about my son, my wife, my father. So I'm observing them from my images. I'm observing their images. Now you see what's happening. So, but that's how we function, right? The same case with fire. Why fire is any different? This is what I really never understood about Tekist talks also. My father, for example, the father is the fire here. He's like that. He cannot see probably in this lifetime, for example. And you have understood that fire. How many times do you need that kind of an a reiteration to get away from that fire? You survive out of your experiences, right? I mean, you can't be aware in every moment totally, completely, and then where do we draw that line? That's what I'm trying to get here. So the fire, right? So the fire, what it was when it burnt my hand, what it is now, it is the same thing. The intensity, everything is the same. My father may have transformed, he may have changed, but I'm looking from the past. He regrets what he has done. But I think my father is the most violent person, but he has changed, he has transformed. So I don't see things as they are. I see things as what I want them to be. Can I look at that is essential. Whether my father changed or has not changed is a different issue. But can I see things as they are? Not saying it should be like this or it should be like that.
Okay, oh, my father is a very violent man. The moment that is there in my mind, I'm looking at him from that. I have a fear about my father. If I don't do well, he's going to beat me up. So that fear distorts my mind. So that is what happens in our life. So can I observe that fear instead of saying I should not have fear, or saying, oh, my father is a great man. Both are, I mean, it has got, I've moved away. These are my escapes. Okay. So I may justify what my father does. I may rationalize what he does. These are all escapes. But you still I may act say, yes, my father is a very violent. your daily course with your father. You still act. For example, see, So, all of this I'm mentioning yeah. only because you said your experience has very little relevance. I doubt it, sir, because when you act, even the intelligence act has to act without the self, right? It has to draw out of those experiences only. Otherwise, how else will it know that whether your father has really changed or not? You won't judge him. You won't judge him. You go to him. You don't. But from the information that is out there in that moment, you can't draw any new conclusions. But yet you have to act to do something. You meant that to do something that will be essentially based out of your experiences. It's a probability in sense that how was he in the past, although you don't stick to it as a conclusion per se, but for the action to be made there, experience probably is very relevant. Probably not to you, not to in this as a person. It's relevant to me, but to the intelligence. So, I mean, most of the time we are looking for comfort, isn't it? We want something, we don't feel agitated about it. When some discomfort is there, some agitation is there, quickly, I'll justify and rationalize. So it is very essential for me to look at that. Okay, now, am I really interested in what my father is or what I have to be? I need to look at that also. And again, when I say, I said my father is a violent person, if that's the image I have about him, my action, everything what I do, it's based upon that. Can I look at that as a question? What happens, I don't know. Whether there's going to be a great relationship, I don't know. But can I look at that and remain with it? This is what one person has said. Can you remain with what is? Our conditioning is to move away from it. My religion has said that, my gods have said that, my father has said that. They all said you find some solutions. But here comes a man, he says you remain with it. That will give you, the perception. You see it as it is. And then that perception is action. He says it acts, but the moment I say it acts, there's a time has come into it. Perception is action. So I need to remain with it, which we don't do, or which I don't do. Can I look at that is all that is required. That's nothing more than that, sir. I hope I have been able. Yes, sir. Go ahead, sir, please. విషయం యాడ్ చేయొచ్చా? Yes, sir. Go ahead, sir. మధు గారు, Please, sir. Please, yes, sir. ఇక్కడ ఏమంటే ఫిజికల్గా ఇందాక చెప్పిన ఒక ఉదాహరణ, ఒక పాము వస్తుంది, దానికి దూరంగా జరగాలి. ఒక ఫైర్లో చేయి పెట్టాం, కాలింది, ఇంకెప్పుడు పెట్టింది. ఆ అనుభవం వల్ల అది ప్రమాదకరం అని తెలుసు. ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్. మీరేమో ఫాదర్ గురించి చెప్పారు. ఒక ఎక్స్పీరియన్స్ అయింది అంటే, ఒక తక్కువ మార్కులు వస్తే ఆయన శిక్షించడం, ఎక్కువ మార్కులు వస్తే ఆయన అభినందించడం, ఇవి జరిగాయి. అయితే ఈ రెండు నా ముద్ర పడింది, నా మనసులో పడింది. కాబట్టి ఎక్కువ మార్కులు రాలేదు, ఒక దాంట్లో ఎక్కువ శాతం రాలేదు. అయితే ఫాదరు ఎప్పుడు తక్కువ మార్కులు వస్తే శిక్షిస్తూ ఉంటాడనేది నా అనుభవం. కాబట్టి ఆ అనుభవం ప్రకారంగా నాకు ఒక భయం వచ్చింది. తక్కువ మార్కులు వస్తే శిక్షిస్తాడు, అతను కొడతాడు, లేకపోతే ఇంకేదైనా చేస్తాడు. కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి ఒక భయం కలిగింది. సో ఆ భయం నుంచి ఒక యాక్షన్ వచ్చింది, ఏదో ఒక యాక్షన్ వచ్చింది. ఏంటంటే దాని నుంచి తప్పించుకోవడము, లేకపోతే ఎక్కువ మార్కుల కోసం ఇలా చెప్తే బాగుంటుంది, అతను ఇలాగంటే నేను ఇలా అనాలి, అతను అలా భయపెడితే నేను ఇలా సమాధానం చెప్పాలి అని దానికోసం రకరకాల చింతన, వర్రి, టెన్షన్ మొదలయ్యాయి.
లోపట కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఒక సన్నివేశాన్ని మనసు తన పూర్వానుభవంతో ఊహించుకొని ఆ సన్నివేశంలో అలాగ జరుగుతుందేమో అని భయపడి తను ముందే ప్రిపేర్ అయ్యి దానికోసము సంఘర్షణ పడి ఏదో ఒక ఆందోళన తెచ్చుకుంటూ ఉంది. అలా జరగవచ్చు, జరగకపోవచ్చు, రెండిటికి పాసిబిలిటీ ఉంది. అయితే ఏంటంటే ఒక కాలాన్ని నిర్మించుకుంది మనస్సు. నేను నిర్మించుకున్నాను అంటే కాలం అంటే భవిష్యత్తు నిర్మించుకున్నాను. ఆ భవిష్యత్తులో ఇలా జరగబోతుందని ఊహించుకున్నాను. అయితే యాక్చువల్గా అది జరగవచ్చు, జరగకపోవచ్చు, అది వేరే విషయం. అయితే ఏది ఇప్పుడు ఎందుకు మనం జీవితంలో ఇది ఒకటే కాదు, ఏది జరిగితే దాంతో ఉండలేకపోతున్నాం అంటే ఆ సంభవంతో, ఆ ఉన్న దాంతో, ఆ వాటీస్తో ఎందుకు ఉండలేకపోతున్నాం? దాన్ని అణిచిపెట్టాలని ఎందుకు కోరుతున్నాం? దాని నుంచి పారిపోవాలని ఎందుకు కోరుతున్నాం? దాని నుంచి దూరం అయిపోవాలి లేక దాన్ని మర్చిపోవాలి అని ఎందుకు కోరుతున్నాం? దాని నుంచి తప్పించుకోవాలి లేక దాన్ని మార్చేయాలని ఎందుకు కోరుతున్నాం? సో ఈ పని ప్రతిసారి చేయటం వల్ల మన జీవితాలు మారడం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఉన్నది ఏది ఉందో అది దాన్ని తప్పించుకోవాలని, అణిచివేయాలని చేసేటువంటి ప్రయత్నం వల్ల ఎప్పుడూ దాని నుంచి దూరం కావడం అసంభవం. ఎందుకంటే తిరిగి అది మళ్ళీ జీవితంలో ఇంకో రూపంలో, మరో రూపంలో సాక్షాత్కరిస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నది ఏది ఉందో దాన్ని, జీవితం అంటే సో మెనీ థింగ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ది నేచర్ ఆర్ ఫ్రమ్ ది థింగ్స్ ఆర్ ఫ్రమ్ అవర్ ఓన్ ఐడియాస్. దేని నుంచైనా కూడా వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు దాని నుంచి ఎలాగ దూరం అవ్వాలనే ప్రయత్నం ప్రతి మనిషిలో ఉంటుంది. ఎందుకంటే ఈ డు నాట్ వాంట్ టు ఫేస్, ఐ డు నాట్ వాంట్ టు ఫేస్ అండ్ నోబడి వాంట్స్ టు ఫేస్ ఇట్. అందుకని ఏం చేస్తాడు అది? ఈ వాంట్స్ టు సప్రెస్ ఇట్, ఈ వాంట్స్ టు రన్ అవే ఫ్రమ్ ఇట్, ఆర్ హీ వాంట్స్ టు చేంజ్ ఇట్. ఏదో ఒక రకంగా ఏదో చేసేయాలని చూస్తాడు. కానీ అక్కడ ప్రతి దాంట్లో ఒక ప్రయత్నం, ఒక సంఘర్షణ ఉంది. అది జరగడం లేదు. మళ్ళీ తిరిగి మళ్ళీ అదే విషయం మళ్ళీ వచ్చి పడుతుంది. అందుకని అది పరిష్కారం కాలేదు అనేటువంటి తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ మనసు ఏం జరిగితే దాంతో ఉండగలదా? ఎందుకంటే అలా ఉండలేకపోవడం వల్ల యాక్చువల్గా అది పూర్తిగా అర్థం కావటం లేదు. మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలంటే నేను మీతో కొన్ని రోజులు గడపాలి, మీ దగ్గర ఉండాలి. మీరు నేను కలిసి జీవించినప్పుడు మీరేంటో, మీ మనస్సు ఏంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ వ్యవహారం ఏంటో, మీ మీ రియాక్షన్స్ ఏంటో, యాక్షన్స్ ఏంటో నాకు పూర్తిగా అర్థం అవుతాయి. అందువల్ల నేను మిమ్మల్ని నుంచి తప్పించుకొని ఎల్లప్పుడూ తిరిగితే, దూరం అయితే భయంతోనో లేకపోతే మరొక దాంతోనో లేకపోతే మార్చాలనో దేంతోనో దూరం అవుతూ ఉంటే మీరు ఎలా నాకు అర్థమవుతారు? అర్థం కాకపోతే ఎలా వీలవుతుంది? కాబట్టి దేన్నైనా ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది జరగనంత కాలం ఆ విషయం మనతో ఒక ఛాలెంజ్గా ఉండిపోతుంది అన్నమాట. వేరు రూపాల్లో ఛాలెంజెస్ వస్తుంటాయి. కాబట్టి ఆ విషయం ఏదైతే వచ్చిందో జీవితంలో దాన్ని నేను ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే ఆ ప్రశ్నతో, ఆ ఛాలెంజ్తో, ఆ వాటీస్తో ఏది ఉంటే దాంతో నిలవాలి, దాన్ని చూడాలి. యాక్చువల్గా పారిపోకూడదు, మార్చాలనే ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే అలా చూశానో అప్పుడు ఏమవుతుందంటే దెన్ ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. పూర్తిగా దాంట్లో ఉండే విషయం అంతా మనకు అర్థమవుతుంది, నేచర్ అంతా అర్థమవుతుంది. సో కాబట్టి దానివల్ల నాకేమవుతుంది అనేటువంటి భయంతోనే మనిషి ఎప్పుడు తప్పించుకుంటున్నాడు. లాభం ఆశతోనో, భయంతో ఉండే స్పందనతోనో, లేకపోతే ఒక రకమైన నష్ట భయంతోనో, లేకపోతే ఒక అవమాన భయంతోనో, లేకపోతే దేంతోనో ఒక దాంతోని
ఒక ఇన్సెక్యూరిటీ భావంతోనో దాని నుంచి దూరం అయిపోతున్నాడు, పారిపోతున్నాడు. అందుకని నాకు అక్కడ ఉండాలి అంటే ట్రెమెండస్గా అక్కడ దాంతో ఉండాలి అనేటువంటిది ఇంపార్టెంట్ అనేది తెలియాలి. ఎందుకంటే పారిపోయినప్పుడల్లా అది అర్థం కాదు కదా. అందుకని నేను ఉండాలి. ఉంటే ఏమవుతుంది అంటే అప్పుడు దానిలో ఉండేటువంటి ఇంట్రికసీస్ అన్నీ కూడా, దాంట్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా నాకు అర్థం అవడం మొదలు పెడితే ఏమవుతుందంటే అప్పుడు ఒక ఇంటెలిజెన్స్ ప్రారంభమవుతుంది నాలో. అర్థం అవడం వల్ల ఏమవుతుంది, పూర్తిగా అర్థం అవడం వల్ల సపోజ్ మ్యాథమెటికల్ ప్రాబ్లం పూర్తిగా అర్థమైతే మళ్ళీ చేయవలసిన అవసరం లేదు ఆ ప్రాబ్లమ్ని. అలాగే సైకలాజికల్గా ఒక మూమెంట్ని, ఒక భయాన్ని కానీ, ఒక ద్వేషం కానీ, ఒక సంఘర్షణ కానీ, లేకపోతే ఏదైనా ఒక అంశాన్ని కానీ పూర్తిగా మనం అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో ఉండే అంశాన్ని మనం పారిపోకుండా ఏం చేయకుండా ఉన్నప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక ఎనర్జీ వస్తుంది. అక్కడ పారిపోవడంలో మన ఎనర్జీ పోతుంది, ఘర్షణలో ఎనర్జీ పోతుంది, దాన్ని మార్చాలనే ప్రయత్నంలో ఎనర్జీ పోతుంది. ఇవేవి చేయకుండా దాన్ని చూస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు ఎందులోనే ఎనర్జీ ఖర్చు పెట్టలేదు కనుక సో ది ఎనర్జీ ఈజ్ ట్యాక్లింగ్ దట్ వాట్ ఈజ్ అనమాట. అంటే చూస్తూ ఉంది యాక్చువల్గా. అందుకని వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ వాట్ ఈజ్. ద అవేర్నెస్ ఈజ్ కంప్లీట్లీ విత్ ది వాట్ ఈజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా వాట్ ఈజ్ అర్థం అవుతుంది. ఎందుకంటే జీవితంలో ప్రతిదీ అర్థం కావాలి. ఎందుకంటే అర్థం కాకుండా మనమిచ్చిన అర్థాలతో కాదు, అంటే మన గతంతో చేసుకున్న భావాలతో అర్థం కావడం కాదు, లేదా అంటే మన ఇష్టాలతో, మన ఇడియోసింక్రసీస్తో, మన ఐడియాలజీతో, లేకపోతే మన తాలూకా ప్రెజడీస్తో మనం ఒక రకాన్ని అర్థం చేసుకోవడం కాదు. అది అటువంటి అర్థాలు తిరిగి ఎటువంటి ప్రయోజనము లేదు. మళ్ళీ జీవితం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అంటే పాతది అర్థం చేసుకున్నాం, కానీ అక్కడ కొత్తగా అర్థం చేసుకునేది లేదు. కొత్తగా అర్థం చేసుకోవడం అంటే నా గత జ్ఞానం ఇంటర్ఫియర్ కాకూడదు. అక్కడ ఆ గత రియాక్షన్స్ దానిలోకి వెళ్ళకూడదు. సో ఉన్న దాంతో నిలబడి అక్కడ కేవలం చూసినప్పుడు ఏమవుతుందంటే ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ అనేది. ఇఫ్ దేర్ ఈస్ ఫాల్స్నెస్ ఇన్ ఇట్ అని ఐ కెన్ సీ ది ఫాల్స్నెస్ ఆఫ్ ఇట్. అంటే పూర్తిగా దాన్ని అర్థం అవుతుంది. when I see it very clearly, that is intelligence. So that seeing clearly అటు, ఎందుకంటే ఎక్కడ ఏమవుతుందంటే ఏది అవసరం లేదో, ఏది నిజంగా అసత్యమో అది రాలిపోతుంది అన్నమాట. మీరు వదిలేయరు, మీరు పట్టుకోరు, మీరు వెంబడించరు, మీరు దాన్ని కావాలని వెంబడించరు, కావాలని పట్టుకోరు, కావాలని వదులుకోలేరు, కావాలని దాన్ని నెట్టలేరు బయటికి. కానీ అక్కడ ఆ చూపే అన్ని పనులు చేస్తుంది. దట్ వెరీ సీయింగ్ కెన్ వి నో దట్, అంటే నాట్ నోయింగ్, బట్ కెన్ వి సీ వితౌట్ ఎనీ పాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ మై ఫాదర్, ఆఫ్ మై మదర్, ఆఫ్ మై సెల్ఫ్, ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆర్ మై నాలెడ్జ్, మై ఐడియాలజీస్ అండ్ ప్రెజుడిసెస్, ఎవ్రీథింగ్ పుట్ అసైడ్, అంటే పక్కన పెట్టి కెన్ ఐ సీ నేకెడ్లీ. సో that very seeing is the action. ఆ సీయింగ్ యాక్షన్ అక్కడ. సో దట్ సీయింగ్ ఉన్నప్పుడు ఏంటవుతుందంటే దట్ ఇంటెలిజెన్స్ ఇస్ దేర్, దట్ యాక్ట్స్. నాట్ యూ యాక్ట్, నాట్ ఐ యాక్ట్, నాట్ ది సెంటర్ యాక్ట్స్. సో ఇట్ నోస్ దెన్ ది నేచర్ ఆఫ్ యాక్షన్, బట్ నాట్ రియాక్షన్. If we can go so far. నేను మాట్లాడొచ్చండి? చెప్పండి సత్యనారాయణ గారు. కొద్దిగా యాడ్ చేస్తాను. తను మధు గారు అడిగినటువంటి ప్రశ్నకి నా ప్రశ్న వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ షేర్డ్ కదా, దాని గురించి నేను చిన్నప్పుడు అంటే నా కొడుక్కి ఊహ తెలిసిన తర్వాత నేను ఒకే మాట చెప్పాను అనమాట. అంటే ఓపెన్ హార్ట్ కమ్యూనికేషన్లో, నాన్న నువ్వు ఏది చెప్పాలనుకున్నా కూడా, ఎటువంటి విషయమైనా సరే, నువ్వు ఎటువంటి సంకోచం లేకుండా నాతోటి కమ్యూనికేట్ చేసుకోవచ్చు, నువ్వు చెప్పవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఎందుకనంటే నా ఎక్స్పీరియన్స్లో
ఈ ఒకానొక టైంలో మనందరము ఇది ఫేస్ చేసినటువంటి విషయం. తండ్రికి ఏదైనా ఒక విషయం చెప్పాలి అన్నా కూడా బోల్డంత సంకోచం ఉంటుంది. దాని ముందు ఎంతో ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో మనకు తెలియదు. ఇట్ ఈస్ వెరీ అన్నోన్. దెర్ ఆర్ వెరీ ఫ్యూ పేరెంట్స్, దే విల్ బి వెరీ వెరీ హార్ట్ఫుల్గా, ఓపెన్ హార్ట్గా, ఎంతో ఇదిగా లవింగ్ గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ దే మెయింటైన్ ద డిస్టెన్స్ అన్నమాట. చిల్డ్రన్ కి, పేరెంట్స్ కి. అందుకే జనరేషన్ టు జనరేషన్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఏర్పడిన దానికి అది కూడా ఒక కారణం. కాబట్టి ఇది గుర్తించి నేను మొదటే ఓపెన్ గా చెప్పేస్తున్నా. అది ఇప్పటికి మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అట్లానే ఓపెన్ గా వెరీ ఆహ్లాదంగా జరుగుతుంటుంది. ఏదైనా చెప్పాలనుకున్న కూడా ఓపెన్ గా చెప్తాడు. నేనే ఇచ్చాను కాబట్టి ఆ యొక్క స్వతంత్రం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ప్రాబ్లం అని అనిపించదు అనమాట. సో అలా ఉండగలిగితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇక్కడ ఆ, సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలన్నది కదా ఆయన ప్రశ్న. కాబట్టి ద గివెన్ సిచ్యువేషన్ ఈస్ దిస్. అతను చెప్పిన సిచ్యువేషన్ ఒకటి. సో ఇట్ ఈస్ నాట్ ఫేసింగ్ విత్ ది సెంటర్ ఆల్వేస్ విల్ గివ్ ఎ సొల్యూషన్, not the knowledge, not the experience, not the image. That won't give any solution. But can we remove all that? అంటే పక్కకు పెట్టేసి కెన్ వి సీ డైరెక్ట్లీ. వీఆర్ ఆ డైరెక్ట్గా చూడటం తెలియట్లేదన్నమాట. అంటే ఆ డైరెక్ట్గా ఎప్పుడైతే చూసామో అక్కడ ఇష్యూ లేదు కదా ఏమని. దెర్ ఇస్ దట్ నథింగ్నెస్. సో can we see that thing with nothingness? That means with not even no knowledge about ourselves or about the others, no images about anything. Can we see directly? అంటే డైరెక్ట్గా చూడటం అనేది మనసుకు తెలియటం లేదు. అందుకని అదేంటంటే ప్రతిదీ ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. యాక్షన్ అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే యాక్షన్ అనేది ద ట్రూ యాక్షన్ ఈస్ వితౌట్ ఐడియా. అంటే నిజమైన ఆలోచన లేకుండా వచ్చేటువంటి ఒక యాక్షన్ ఉంది. ఆలోచనతో వచ్చే యాక్షన్ ఒకటి ఉంది. ఆలోచనతో వచ్చిన యాక్షన్ ఎప్పుడు కూడా కంప్లీట్ కాదు ఇన్ ద సైకలాజికల్ ఫీల్డ్. ఎందుకంటే తన అనుభవాలు, తన ఆలోచనలతో ఒకరు కంప్లీట్ యాక్షన్ తీసుకొని రాలేరు. ఎందుకంటే అవన్నీ లిమిటెడ్, బికాస్ థాట్ ఈజ్ లిమిటెడ్. సో ఇక్కడ ఆలోచన లేకుండా కూడా ఒక చర్య చెయ్యొచ్చును. ఆ చర్యలో మళ్ళీ ఆ ఇంటెలిజెన్స్ ఒక ఆలోచనను ఉపయోగించవచ్చు. బట్ ఆ కండిషన్డ్ థాట్ కాదు అది. నాట్ దట్ కైండ్ ఆఫ్ థాట్. సపోజ్ ఒక భాషను వాడాలి. ఆ భాష వాడాలంటే థాట్ ఉండాలి కదా. సో ఆ భాష వాడడానికి థాట్ తీసుకుంటుంది టు కన్వే, అంతే. కానీ ద కండిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కండిషన్ లేదు అక్కడ. సో అటువంటి ఒక స్థితి ఉంది. అయితే అది నిజమైన సెక్యూరిటీ. ఇప్పుడు ఆ సెక్యూరిటీ దగ్గరికి వస్తే ఇప్పుడు చూడండి, అగైన్ కమింగ్ టు ద ఎండ్. కాబట్టి ఇప్పుడు జాతీయ భావం ఉంది, మత విశ్వాసం ఉంది, నమ్మకాలు ఉన్నాయి, జాతి, కులం, ఆదర్శాలు, ఏదో కావాలని ఆరాటం, ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నిటితోటి ఉంది మనసు కదా. అందులో ఏముంది? ఇవన్నీ ఉండడం వల్ల భయం వచ్చింది, సంఘర్షణ ఉంది, దుఃఖం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఉంది. ఇవన్నీ పుట్టుకొస్తున్న మాట వాస్తవం కదా. ఇవన్నీ దాంట్లోంచి వస్తున్నాయి. ఈ వాస్తవాన్ని చూడటమే తెలివి యొక్క ఆరంభం. అంటే యాక్చువల్గా ఇది నేను, ఇక్కడే నా ఆలోచన సాగుతుంది, ఇది ఈ పరిధిలోనే వెళ్తుంది అని దర్శించటం అనేది ఇంటెలిజెన్స్ యొక్క బిగినింగ్ అన్నమాట. ఈ తెలివిలో ఈ దర్శనం కలిగినప్పుడు వీటికి కారణమైనటువంటి బంధాలు అన్నీ కూడా నిజంగా భద్రత లేని అన్నిటిలోంచి కూడా, అంటే భ్రాంతితో భద్రతను ఊహించుకొని కనుగొన్న వాటిలో దుఃఖానికి కారణమని చూసినటువంటివన్నిటినీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆటోమేటిక్గా వదిలిపోతాయి. ఆ నమ్మకాలు పోతాయి,
ఆ విశ్వాసాలు పోతాయి, ఆ తర్వాత ఆధారపడటము పోతుంది, తర్వాత చెంది ఉండడము పోతుంది, తర్వాత ఊహించుకోవడం పోతుంది, అన్నీ వదులుకుంటుంది అనమాట. అంచేత ఎప్పుడైతే ఈ వదులుకోవటం అనేది ఆ బిగినింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో జరిగిందో చూసి అప్పుడే సంపూర్ణమైన భద్రత ఉంది అక్కడ. ఎందుకంటే భద్రత లేదు అన్న విషయం కనుక్కున్నప్పుడు భద్రత దేంట్లోనుంటుంది అని ఆలోచించకుండా అలాగ ఆలోచిస్తే దట్ ఈస్ ది ఆపోజిట్ అనమాట. అప్పుడు జీవితంలో ఆశయాలు, ఆదర్శాలు, నమ్మకాలు ఇవన్నీ భద్రతలోకి వెళ్తాయి. నిజంగా అట్లా భద్రత లేదు. కాబట్టి భద్రత దేని యందు లేదో దాని యందు భద్రత కోరుకుంటుంది మనస్సు. కాబట్టి అది చూడటమే తెలివి. ఎప్పుడైతే అది చూసిందో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చూసినప్పుడు అది వదులుకోవడం సంభవిస్తుంది. ఎప్పుడైతే వదులుకుందో అక్కడ పూర్ణ భద్రత ఉంది. ఎందుకంటే అది ఆలోచన కల్పించిన భద్రత కాదు, రియాక్షన్తో వచ్చిన భద్రత కాదు, అది ఆపోజిట్గా తన జీవితంలో నిర్మించుకున్న భద్రత కాదు. ఎందుకంటే దీనికి అన్నిటికీ సంబంధత లేని భద్రత ఉందా అనే మొదటి ప్రశ్న అన్నమాట. అవును ఉంది, ఇదే ఆ భద్రత. కాబట్టి ఆ భద్రతలోకి మనం రాగలుగుతాం. ఆ భద్రతలో ఉన్నటువంటి బ్రెయిన్ చాలా ఆరోగ్యంగా, చాలా యంగ్గా, చాలా ఎప్పటికప్పుడు పనిచేయగలుగుతుంది. అంచేత దానికి సంఖ్యలు లేవు. అంటే నిజంగా తను జైల్లో ఉన్నాను అని ఏ వ్యక్తి అయితే నిజంగా బందీగా ఉన్నాను అని చూసుకుంటాడో ఆ వ్యక్తి జైలు నుంచి బయటపడే అవకాశం ఉంది. ముందు బయటపడే అవకాశం అనేటువంటి దాని గురించి ఆలోచించడం కంట, అంటే ఒక డిసిప్లిన్ జీవితంలో ఉంటే బయటపడిపోతానా, లేదా ఒక భగవద్గీత గ్రంథాలు చదివితే బయటపడిపోతానా, లేదా గురువు బయటపెడతాడా, ఒక దైవం బయటపడతాడా అని ఆలోచించే మనసు ఎప్పుడూ బయటపడలేదు. కానీ నిజంగా తను జైల్లో ఉన్నాను, తను బందీగా ఉన్నాను, తను తానే బందీ చేసుకున్నాను, తన ఆలోచనలే తను బందీగా తయారు చేశాయి, తనే ఆలోచనల కంటే తను భిన్నం కాదు అనే విషయాన్ని తనకు తాను చూడగలడా అనేటువంటి విషయమే జైల్లో ఉన్నానని చూడటం. అంటే ఆ జైలుని ఏంటి, ఎప్పుడు డెకరేషన్ చేసుకొని ఆ ఒక గదిలో ఉన్న జైలుని 10 గదులుగా చేసుకొని ఉంది, అందులో నిర్బంధంగా ఉంది, లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ జైల్ అనమాట, లేదా డెకరేషన్ ఆఫ్ ది జైల్, స్టిల్ ఇన్ ది జైల్. సో మనం ఏం చేస్తున్నాం జీవితంలో, ఎన్నెన్నో చిన్న చిన్న మార్పులు చేసుకొని చిన్న ఏదో ఒకటి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఏదో డెకరేషన్ చేసుకొని ఏదో కొంత ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతాం. కానీ యాక్చువల్గా మనం ఇంకా జైల్లోనే ఉన్నాం. కాబట్టి జైలు నుంచి బయటపడేటువంటి మార్గాలు అన్వేషించడం వల్ల, ఆశయాలు పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఏదో ఒక గోల్ పెట్టుకోవడం వల్ల జైలు బయటపడదు. జైలు నుంచి బయటపడే అవకాశం లేదు. అంచేత నేనే జైలు, నా ఆలోచనలే జైలు, నేనే బందీ కానా, అన్నీ నేనే అని తన ఆలోచన విధానాన్ని, తన జీవిత విధానాన్ని, తను యాక్చువల్గా తన బ్రతుకుని తానే గమనించినట్లయితే అప్పుడు తను భద్రత అని ఊహించుకున్న విషయమే జైలు అయిపోయింది. అసలు ఉన్నదేంటి, అభద్రతే కదా ఉంది, జైలే ఉంది. సో ఆ జైలుని చూడు అంటే ఆ జైలే తను, ఏం చేయలేడు, ఆ జైలే తను అని చూస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ జైలు గురించి సంపూర్ణమైన ఒక అవగాహన వస్తే అదే విడుదల. ఇంకేమీ విడుదల అనేది ఎక్కడా లేదు. సో దట్ ఈస్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఫ్రీడమ్. సో ఇటువంటి ఒక గంధజ్ఞానంతో ఆలోచన పరిధిలో పనిచేస్తున్నంత కాలం అక్కడ జైలు ఉంది, అక్కడ స్వేచ్ఛ అక్కడ ఉండే అవకాశం లేదు. తెలియంది తెలియాలంటే తెలిసినదంతా వదులుకోవాలి. అందువల్ల దాన్ని ఒక యాంత్రికమైన మనస్సు కొత్తదనాన్ని కనుక్కోవడం అసాధ్యం. కాబట్టి స్వేచ్ఛ ఎందే ఒక తెలివి ఉంది, తెలివి ఎందే స్వేచ్ఛ ఉంది. తెలివి అనేది దాంట్లో సంపూర్ణ క్షేమం ఉంది అని ఒక వర్డ్స్గా దీన్ని తీసుకోకూడదు. అంటే ఇది కొన్ని మాటలు, కొన్ని సిద్ధాంతాలు, ఒక కృష్ణమూర్తి లాంటి ఒక మహా వ్యక్తి ఇది మాట్లాడారు,
కాబట్టి ఆ విషయాల్లో సత్యం ఉందని నమ్మమని ఆయన చెప్పటం లేదు. ఇవన్నీ విషయాలు అంటే అవి ఈ విషయాలలో ఏది సత్యమో తెలియాలంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, నువ్వు జైల్లో ఉన్నావని చూడాలి, అప్పుడే నీకు ఫ్రీడమ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. నిజంగా ఆ స్వేచ్ఛ అనేది ఆ తెలివిలోనే ఉంది, ఆ సెక్యూరిటీ అనేది ఆ తెలివిలో ఉంది. కాబట్టి ఆలోచన పరిధిలోనే మనం క్షేమాన్ని అన్వేషిస్తున్నాము కాదా, ఇదే ప్రశ్న అన్నమాట. అందుకే సార్ అశోక్ అందుకే raised a hand. అందుకే అది అక్కడ లేదు. సో ఐఎమ్ కంప్లీటెడ్, దెన్ I have seen Ashok, but I cannot cut off my the conclusions. What I am Yes, sir. saying. So 8:30 please. టైం అయిపోతుంది కదా అని అశోక్ పర్వాలేదు, చూశాను. బట్ ఒక ఐడియా ఏదో వచ్చిందో దాన్ని సంపూర్ణంగా వివరించలేకపోతే మళ్ళీ అసంపూర్ణం అవుతుంది. సో అశోక్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. అదే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది ఎక్స్పీరియన్స్ సార్. లాస్ట్ వీక్ చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది, అంటే దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. అది చిన్న క్లారిఫికేషన్. చెప్పండి. మామూలు అది సార్ ఏం లేదు, అది మామూలు జరిగిందో చెప్తున్నాను. సిల్లీ కనిపించచ్చేమో కానీ చెప్తున్నాను. ఇది మొబైల్ ఛార్జర్ ఒకటి, అది నేను అమెజాన్ లో పెట్టాను సార్. అది ఆర్డర్ పెట్టాను, బై క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. అయితే వాడు ఛార్జర్ తెచ్చాడు, ఆ ఛార్జర్ పని చేయకపోతే నేను దాన్ని తిరిగి రిటర్న్ పెట్టేశాను. రిటర్న్ పెట్టేసిన తర్వాత మన డబ్బులు మనకి మళ్ళీ రావాలన్నమాట. బట్ వచ్చినప్పుడు క్యాష్ ఇచ్చేసాము, మళ్ళీ రిటర్న్ పెట్టాం కాబట్టి అది తీసుకెళ్ళిపోయి మన డబ్బులు మనకి రావాలి. అది వాడు ఇవ్వలేదు. అది మేబీ అది వేరే ప్రాసెస్ ఏదో ఉంటుంది, నాకు తెలియదు. ఏంది డబ్బులు తర్వాత ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాను. అదే ఆలోచనలో అప్పుడప్పుడు పూర్తిగా రావట్లేదు, కానీ ఏదో అలాగా వస్తాలే అని చూస్తున్నాను. ఒక వారం అయింది, ఏ విధమైన ఇది రెస్పాన్స్ లేదు. నాకు ఆ ప్రాసెస్ తెలియదు. అయితే నేనేం చేశానంటే గూగుల్లో కొట్టాను కస్టమర్ తో మాట్లాడదాం అని చెప్పి. గూగుల్లో ఏదో నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ కి నార్మల్ మొబైల్ నెంబర్ వచ్చింది. అయితే కాల్ చేస్తే అవతలోడు రిసీవ్ చేసుకొని, మీకు వాట్సాప్ నెంబర్ ఉందా, ఇది మా వాట్సాప్ నెంబర్ కి లింక్ అయి ఉందా, మీకు ఒక లింక్ వస్తుంది, ఓపెన్ చేయండి అని. సరే ఓపెన్ చేసేసరికి అది నాది ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అని వచ్చింది. అయితే నేను ఇలా హార్మ్ఫుల్ వస్తుంది, నేను ఓపెన్ చేయను అన్నాను. తర్వాత మళ్ళీ మీకు నెట్ బ్యాంకింగ్ ఉందా అన్నాడు. నెట్ బ్యాంకింగ్ ఉంది, మీకు ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. సరే యూజర్ ఐడి చెప్పమన్నాడు. యూజర్ ఐడి చెప్పాను. పాస్వర్డ్ అడిగాడు. నేను చెప్పను సార్, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు, నేను చెప్పను అని చెప్పేస్తే సరే వేరేది ఏదో చెప్పండి, నేను సరిగ్గా వినలేదు. అదైతే కట్ చేసేసాను. ఇదేదో రాంగ్ నెంబర్, ఇదేదో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుందని చెప్పి ఇది వచ్చింది, థాట్ వచ్చింది. అయితే అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక 2 days తర్వాత వేరే నెంబర్, కరెక్ట్ నెంబర్ అన్నమాట, అది అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్. దానికి కాల్ చేశాను, కరెక్ట్ టోల్ ఫ్రీ నెంబర్. దానికి కాల్ చేస్తే అప్పుడు వాడు ఇట్లా ఫోన్ చేశాడు. అదే నేనే ఫోన్ చేశాను, ఎత్తాడు, చెప్పాడు అన్నమాట. ఇట్లా మీకు అది మీరు బై క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు కాబట్టి మీకు అది దీంట్లో బ్యాంక్ మీ అడ్రస్ కి చలాన్ వస్తుంది, దాన్ని మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కొంచెం టైం పడుతుంది అన్నది. అయితే అక్కడికి అది సాల్వ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఇక్కడ 2 డౌట్స్ ఉన్నాయి సార్. ఒకటిది ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ ఆలోచనలు ఇలాగే వస్తున్నాయి, దీన్ని ఏంటిది, ఏం చేద్దాం అని చెప్పి. అది ఒకటి నా డబ్బులు పడతాయా పడవా, ఏం చేస్తున్నారు, ఇదొక భయం అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, నేను కాల్ చేసి దాన్ని సాల్వ్ చేస్తున్నానా అంటే, ఇక్కడ ఏంటంటే దాని నుంచి నేను ఎస్కేప్ అయ్యానా, లేకపోతే దాన్ని ఫేస్ చేశానా, ఇది ఒకటోది. రెండోది ఏంటంటే, వాడు పాస్వర్డ్ అడిగినప్పుడు నేను చెప్పలేదు. అక్కడ అది ఎందుకు వచ్చిందంటే, ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను, వేరే దగ్గర ఎలా చేస్తారు అని మనకి అక్కడ నాలెడ్జ్ ఉంది. అది వెంటనే అది వచ్చి నేను దాన్ని డ్రాప్ చేశాను అనమాట. అక్కడ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ వచ్చిందా, లేకపోతే అది ఇంటెలిజెన్స్ వచ్చిందా, అంటే రైట్ యాక్షన్ వచ్చిందా, ఈ రెండు నాకు డౌట్స్ సార్. అది నేను దాన్ని మెయిన్ ఏంటంటే నేను ఫేస్ చేశానా, లేకపోతే నేను దాని నుంచి ఎస్కేప్ అయ్యడానికి వాళ్ళకి ఫోన్ చేసి అదంతా చేశానా, ఇది నా డౌట్ సార్. అంటే ఇక్కడ ఏమైందంటే ఒక యాక్షన్ కావాలి కదా. సపోజ్ మీకు అమెజాన్ నుంచి రాలేదు, అది రావాలి మీకు, దాని గురించి ఒక యాక్షన్ చేయాలి. సో ఇట్స్ రైట్ యాక్షన్, దాని గురించి అడిగారు, దాని తప్పే ఉంది.
అడిగితే దాని గురించి ఎంక్వైరీలోకి వెళ్తే ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ తప్పు నెంబరు. మీరు ట్రై చేశారు. ట్రై చేస్తే కొంతసేపటి గ్రహించారు అదేదో ఫ్రాడ్ జరుగుతుందని. వెంటనే దాన్ని ఆపేశారు. సో రైట్ పట్టుకున్నారు. ఆ రైట్ యాక్షన్ జరిగింది. అందులో ఏముంది? అందులో తెలుసుకోవడానికి ఏముంది? అందులో అంటే యాక్చువల్‌గా ఆ! అంటే ఏం లేదు సార్, నాకు అదే థాట్స్ అలా లోపల వస్తున్నాయి కదా. దాన్ని అంటే నేను ఫేస్ అంటే చేశానా లేకపోతే నేను అదే థాట్స్ వస్తున్నాయంటే ఆ డబ్బు గురించో లేకపోతే వస్తువు గురించో ఏదో ఒక ఆలోచన కొనసాగుతుందనమాట. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైతే కంప్లీట్‌గా ఎండ్ అవ్వదో, అంటే టోటల్‌గా ఒక ఫియర్ వచ్చిందనుకోండి ఈ విషయంలో. అంటే వాడు మోసం చేస్తున్నాడా? లేకపోతే పోయిందా ఏంటి? అనే ఆలోచన ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా చూడకుండా, దాంట్లో ఉండకుండా, ఆ వాట్ ఈస్‌లో ఉండకుండా, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేసి దాంట్లో కొన్ని క్షణాలు గడపకుండా, మీరు వెంటనే ఇంకొక పనిలోకో, ఇంకొక దాంట్లోకో ఎస్కేప్ అయినా, లేకపోతే మిస్ అయినా దాన్ని ఏమవుద్దంటే అది పూర్తిగా అనుభవించని ఒక అనుభవంగా ఉండిపోయి, అది మళ్ళీ ఆ థాట్ రివైవ్ అవుతుంది. తిరిగి తిరిగి వస్తుందనమాట. అంతేగాని అది ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి, అక్కడ ఏదో ఒక భయమో, లేదో ఒక ఆలోచనో, ఇది ఏమవుతుందో అనే ఒక ఆలోచన ఏదో వస్తే, అది ఏంటి ఆలోచన అని నిలబడి ప్రతి ఆలోచన చిన్నదైనా, పెద్దదైనా దట్ ఇష్యూ అది ముఖ్యం కాదు. కానీ అందులో ఏదో ఒక కదలిక వచ్చింది. ఏదో మనసులో ఏదో ఒక కలకలం చిన్నదో, పెద్దదో కలిగింది. సో, దాన్ని పూర్తిగా మనం దాని మీద స్టే చేయగలమా? ఆ ఎక్స్‌పీరియన్స్ అవ్వగలమా? అంటే ఫస్ట్ బీ అవేర్ ఆఫ్ దట్ అండ్ దెన్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్‌లీ అండ్ టోటల్లీ అబౌట్ దట్ ఫీలింగ్, దట్ థాట్, ద మూవ్‌మెంట్. తర్వాత ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత అప్పుడేమవుతుందంటే వెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ దెన్ దెర్ ఇస్ ఎన్ అండర్‌స్టాండింగ్. ఆ అండర్‌స్టాండింగ్‌లో ఏమవుతుంది? పూర్తిగా చూడగలుగుతారు. ఇది కేవలం థాటే అనేసి విషయం. సో, దెర్ ఇస్ ఎన్ అండర్‌స్టాండింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ అండర్‌స్టాండింగ్ దెన్ దెర్ ఇస్ ఫ్రీడమ్ ఫ్రమ్ దట్. అండ్ అగైన్ ది థాట్ విల్ నాట్ కమ్. ఇలాగ జీవితంలో ఎప్పటికప్పుడు ఆ రోజులో ఏమేమి వస్తున్నాయో దాన్ని చూడటం, దాంతో స్టే చేయటం, పూర్తి అవేర్‌నెస్‌లో స్టే చేసి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయటం. ఆ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎక్స్‌పీరియన్సింగ్ అయిన వెంటనే ఒక అవగాహన రావడం. ఆ అవగాహన నుంచి స్వేచ్ఛ రావడం. అది జరుగుతుందనమాట. దిస్ ఈస్ ది ప్రాసెస్ హౌ ద థింగ్స్ విల్ ఎండ్ అనమాట. సో, ఆర్ వి ఇఫ్ యూ క్యాన్ డూ దట్, ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ యాస్ థాట్ వన్స్ అగైన్ అండ్ వన్స్ అగైన్. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఓకే సార్. ఇంకొకటి సార్, అదే ఇదే ఇంకొకటి అన్నాను. అంటే అది ఓకే. మేబీ జస్ట్ ఇప్పుడు వాడు పాస్వర్డ్ అడిగినట్టు నేను చెప్పలేదు కదా సార్. అంటే అది వేరే వాళ్ళ ద్వారా వచ్చిన నాలెడ్జే కదా. అంటే అక్కడ నేను ఆఫ్ కోర్స్ అది ఏదైనా నాలెడ్జే. ఉమ్, బట్ ఆ నాలెడ్జ్ ఉమ్, అక్కడ ఉపయోగించవలసిన అవసరం వచ్చింది కదా! అంటే ఏ అవును నాలెడ్జ్‌ని సార్. వాడుకోవాలో ఆ వాడ్జ్‌ని వాడుకోవాలి. ఏ నాలెడ్జ్ మనకి ప్రతిబంధకాన్ని ఇస్తుందో, బికాజ్ ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ అనుకోండి. అది ఆ నాలెడ్జ్ వల్ల లాభం లేదు. అంటే మీరేదో చదివారో, ఏదో విన్నారో, ఏదో ఒక జీవితాన్ని ఇలా మార్చుకోవాలి, అలా చేయాలి అనే సిద్ధాంతాలు, ఏదో ఒక నాలెడ్జ్ ఉంది. లేకపోతే ఒక నమ్మకం మీద ఒక నాలెడ్జ్ ఉంది. సో, ఒక సిద్ధాంతం మీద ఒక నాలెడ్జ్ ఉంది. లేకపోతే క్యారెక్టర్ ఇలాగ ఉండాలి అనే నాలెడ్జ్ ఉంది. సో, ఆ నాలెడ్జ్‌తో ప్రవర్తించినప్పుడు మీరు పాత ఒరవడిలోనే వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేరు. అక్కడ సైకలాజికల్ మ్యాటర్‌లో అది పనికిరాదు. బట్ స్థూలమైన విషయాలలో మీరు మీకు తెలిసిన నాలెడ్జ్‌ని ఒక బ్యాంక్ ఆపరేషనో, లేకపోతే ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఎక్కడ ఏది జరుగుతుందో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తెలిసిన విషయాన్ని క్షేమంగా వాడుకోవడానికి మనం తప్పనిసరిగా వాడాలి అది. సో, నాలెడ్జ్ హ్యాస్ టు బి యూజ్డ్ వెన్ ది టైమ్ ఈస్ ఫర్ నెసెసరీ ఈవెంట్స్ ఇన్ లైఫ్ chronologically and physically. It is same. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Welcome, సార్. welcome. అశోక్ గారు 2 నిమిషాలు. సార్ నేను నా థాట్స్ యాడ్ చేయొచ్చండి? అశోక్ గారి కేస్ ఎగ్జాంపుల్. చెప్పండి. సో అంటే బేసిక్లీ మీరు అడిగారు కదండి అశోక్ గారు, అంటే వెదర్ ఆ థాట్ వచ్చిన థాట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నానా లేదా, అబ్జర్వ్ చేస్తే
తర్వాత నాకు తట్టింది అది ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందా, ఈ క్వశ్చన్స్ అడిగారు కదా. మీరు అన్నారు కదా స్టార్టింగ్ నాకు ఆలోచనలు చాలా వచ్చాయి, ఏం చేయాలని అన్నారు. అవి గమనించాలి అని తెలిసాక గమనించడం మొదలెట్టారు. 1 వీక్ తర్వాత ఇట్లా కాదు ఫోన్ చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నారు కదా. ఎస్ సార్. కదా. సో అంటే ఇక్కడ నాకు యాడ్ చేయాలనిపిస్తున్న విషయం ఏంటంటే అండి, మీకు ఏదో జరుగుతుంది అంట, తప్పు జరుగుతుంది వాట్ ఎవర్ అని తెలుస్తుంది క్లియర్గానే. అక్కడ మీ డబ్బులు రాలేదు, ప్రాసెస్ ప్రాపర్గా చేయట్లేదు వాట్ ఎవర్. దాంతోపాటు మీకు ఇంకొక ఆలోచన కూడా వస్తుంది కదా, కృష్ణమూర్తి గారు చెప్పారు దీన్ని అంతా గమనించాలని. అది కూడా ఆలోచనే, యాక్చువల్గా అది కూడా మిమ్మల్ని 1 వీక్ ఆపేసిన బంధమే కదా అని మీరు రియలైజ్ అయ్యారా? అదే ఓకే సార్. అదే అంటే అంత లేదు. అంటే నా ఓకే, ఉద్దేశం అవును. అంటే ఓన్లీ టు యాజ్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, నథింగ్, నో హార్డ్ examples that I give also are not mine, whatever. We create them out of thin air so that a discussion may happen proper. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో నా ఉద్దేశం ఏంటంటే, కృష్ణమూర్తి గారు లేదా రామకృష్ణ గారు చెప్పారు ఇట్లా మనం గమనించాలి అని వచ్చింది కూడా ఆలోచనే కదా. మైండ్ అవును సార్. ఆలోచన ధోరణి అంటే అది ఆగిపోయింది అక్కడతో, ఆలోచనతో. ఇది గమనించాలి అని ఆలోచనతో ఆగిపోయింది. ఇంకా సీరియస్గా గమనిస్తే నా లెక్క ప్రకారం ఎట్లాంటివి దొరుకుతాయంటే, అంటే మీ కేసులో కాదు, ఎట్లాంటివి దొరకవచ్చు అంటే, ఆ ఒక విషయం చేయాల్సి ఉంది, మీకు అది చేయడానికి బద్ధకం కావచ్చు, ఆ చేయడానికి లేకపోతే సినిమా చూస్తూ ఉండొచ్చు, ఫ్రెండ్స్తో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండొచ్చు. అది ఒప్పుకోలేని మనసు ముందు గమనిద్దాం ఏం జరుగుతుందో, ఆలోచనలు 1 వారం రోజులు గమనిద్దాం, లేదంటే అందరూ పెద్ద వాళ్ళందరూ చెప్పారు కదా, అసలు ఇది కూడా ఆలోచనే కదా. సో ఇక్కడ గమనించడం అంటే నాకు రాలేదు ఇంకా పూర్తిగా, బట్ కానీ చాలా అతి సూక్ష్మంగా చాలా సటిలిటీస్ బోల్డ్ అని ఉన్నాయేమో, మిస్ అవుతున్నామేమో ఒకటి అనిపిస్తుంది. గమనించటం అనేది ఆలోచన కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పాయింటర్. అది ఆలోచన పరిధిలో అది కాదు, ఇట్ ఈస్ ఎ పాయింటర్. సమ్ కృష్ణమూర్తి ఆర్ సంబడి హ్యాస్ గివెన్ దట్ పాయింటర్. You have to see, that's all, not with the past knowledge. That's a pointer. So I am doing that, I am questioning, or I am using the past knowledge. So అది ఆ క్వశ్చన్లో ఏముందంటే ఒక థాట్ లేదు, జస్ట్ ఐ క్వశ్చన్డ్ ఇట్ అండ్ ఐ am seeing that. I questioned it, అంతే. Yes sir, I mean so when I follow that, then it is a thought. I believed it. And there is a prejudice. So I don't come to a conclusion, it is right or wrong, but it is a pointer. Then you see. So when you ask me, can you see? So you are not instructing me. మీరు చూడగలరా అని అడిగారు. సో నేను చూడగలనో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా చూడగలనా అని ప్రశ్న వేసుకున్నాను నేను. ఏంటి చూడటం అనే ప్రశ్నతో బయలుదేరాను నాకు నేనుగా. అక్కడి నుంచి ఏమీ లేదు, దట్స్ ఆల్, ఓకే, వెళ్ళిపోయింది అక్కడ. సో అందుకని అక్కడ అతనికి ఒక లాస్ వచ్చింది. ఆ లాస్లో ఒక మోసం జరిగిందని తన పూర్వ నాలెడ్జ్ ప్రకారం చేసి ముందుకు వెళ్లకుండా ఆ మోసాన్ని ఆపగలిగారు ఆ నాలెడ్జ్తో. అయిపోయిన తర్వాత దెర్ ఇస్ ఎ పర్ష్యూయన్స్. ఏంటది? ఆ లాస్ని ఎలా కవర్ చేయాలి అనే పర్ష్యూయన్స్ ఉంది అతనికి. సో అగైన్ హీ సెర్చ్డ్, మళ్ళీ సెర్చ్ చేశారు. మళ్ళీ సెర్చ్ చేస్తే ఏమైంది, అక్కడ నిజంగా అమెజాన్ పర్సన్తో కాంటాక్ట్ దొరికింది టోల్ ఫ్రీ నెంబర్లో. సో ఆ సెర్చ్లో అతను సక్సీడ్ అయ్యాడు. అంటే ద ఆన్సర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద అమెజాన్ పర్సన్. అంటే అక్కడ ఏమైంది, అక్కడ అతను స్టే చేయలేదు లేదా దేన్ని ఫాలో అవ్వలేదు, కానీ ఏంటంటే అది తప్పని ఎప్పుడైతే తెలిసి అది వదిలేశారో, నేనైతే కరెక్ట్ నెంబర్ని పట్టుకోవాలి అనిపించింది అతనికి. సో ఆ నెంబర్ని సెట్ చేశారు, పట్టుకున్నారు. ఇదంతా ఒక ఇంటెలెక్చువల్ ఫీల్డ్,
ఒక ఒక చేసే పని అదే నష్టపోయాను కాబట్టి ఇది ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేయాలని మైండ్ సాధారణంగా ఆలోచించే ఒక ప్రాసెస్ అంతే. అందులో పెద్ద ఇష్యూ ఏమీ లేదు. సో ఆ ప్రాసెస్లో అతను సక్సెస్ అయ్యాడు అంతే. సరే, మనం గమనించాలి అని అనే ఒక ఆలోచన మనం లోపల పెట్టుకొని అదొక స్టోర్డ్ నాలెడ్జ్ గా వెళ్ళిపోయి తర్వాత ఏదో ఒక కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అది నేను నాకెవరో చెప్పారు అని గమనించాలి అని చెప్పి మళ్ళీ ఆ గమనించాలి అని అప్లై చేయడం, అది మళ్ళీ ఇంకో ఆలోచన. అది యాక్చువల్గా స్టోర్ అక్కడ నాలెడ్జ్. గమనించడం అనేది లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టోర్ నాలెడ్జ్ అంటే మళ్ళీ అది కూడా స్టోర్ నాలెడ్జ్ అవుతుంది, గమనించాలి కాదు. అక్కడ యాక్చువల్గా గమనించడం ఎంత అవసరమో మీరు చూసారండి, మీరు చూసారు, యూ హ్యాడ్ సీన్. వెన్ యూ హ్యాడ్ సీన్ గమనించడం ఎంత అవసరమో మీరు చూస్తారా, మాట మాటకి గమనించాలి గమనించాలి గమనించాలని గుర్తు పెట్టుకొని చూస్తారా? అలా చూడకూడదు అంతే. అక్కడ ఆల్రెడీ అబ్జర్వేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే అలా చూస్తారు. అసలు యాక్చువల్గా నేను గమనించకపోవడం వల్ల ఇంత జరిగింది అనేటువంటి విషయం మీరు రియలైజ్ అయ్యారు. అక్కడి నుంచి మీరు అది గుర్తుంచుకోకర్లేదు, గమనించడం అనేది మీ సహజ చర్య అయిపోయింది అంతే. సో షల్ వి టేక్ లీవ్ సార్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ నైస్లీ and I appreciate sir. it. Next topic I asked in the last meeting, sir. If we can choose patience as a topic, sir. Yes, next meeting we can do that. Okay. Okay, sir. Sure, sir. Sir, మీ పేరు రామకృష్ణ సార్? అవును సార్, అవును. ఓకే, మధు గారు అంటుంటే ఫస్ట్ టైం నాకు మీ పేరు తెలియదు. ఓకే, మధు గారు ఈ వారం జాయిన్ అయ్యారు. ఆయన ఫ్రెండ్ లాస్ట్ వీక్ మాట్లాడారు కదా, ఆయన పేరేంటి? నేనే సార్ జాయిన్ అయింది లాస్ట్ వీక్ కూడా. మా ఫ్రెండ్ అంటే నేను జాయిన్ చేశాను, ఆ అబ్బాయి ఇంకా జాయిన్ అంటే ఇంకా క్లాస్ ఏది. మీరేనా? సో మీరు అతను జాయిన్ చేసిన వ్యక్తి మీరు అనుకుంటున్నారు? లేదు సార్, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ ప్రాబబ్లీ కొంచెం జాయిన్ అవ్వలేదు. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ప్లీజ్ డోంట్ మైండ్. సో సార్ కి టైం అయిపోయింది, టైం చూస్తూ ఉంటారు. బికాస్ మేబీ వీ కెన్ వాట్సాప్ క్వశ్చన్ వేసేయండి, తర్వాత లెటర్స్ ఆన్సర్ అండి వాట్సాప్ లో పెట్టేస్తే. వెన్ యు ఆర్, మీరు అన్నారు కదా అది ఉంది అని, ముందు కాల్లో కూడా నొక్కి చెప్పారు, ఈ కాల్లో కూడా 2 సార్లు అన్నారు. ఆ స్థితి ఉంది, ఆ ఫ్లో స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది అని. Yes. సో అది ఉన్నప్పుడు అది ఉన్నట్లు తెలుస్తుందా సార్? ఉన్నప్పుడు తెలుస్తుంది, అది ఉన్నప్పుడు తెలియదు, అది జరుగుతున్నప్పుడు తెలియదు, కానీ తర్వాత తెలుస్తుంది. అది నాకే తెలుస్తుంది, నా వచ్చాక తెలుస్తుంది, అది నా వచ్చినాకే తెలుస్తుంది. అంటే the experience while it is going on, suppose there is love do not know that it is loving. If it knows, it is not love. I am loving అని తెలిసింది అనుకోండి, then it's not love. అందుకని లవ్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ది లవ్తో జరిగిన విషయాలు, కంపాషన్, తర్వాత అందులో ఉండే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లవ్, కంపాషన్ ఆర్ ది ఫీలింగ్ ఆర్ ది టెండర్నెస్ ఆఫ్ ఇట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సున్నితత్వం అదంతా. సో ఇదంతా ఏమైందంటే ఇది ఉంది, ఖచ్చితంగా ఉంది అని మనసుకు తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఉంది అని తెలుస్తుంది, ఖచ్చితంగా ఉంది అని. కానీ అది ఎక్స్ప్రెస్ చేస్తుండి దాంట్లో ఉంటున్నప్పుడు, సపోజ్ కోపమే ఉందనుకోండి, కోపం ఉంది, అందరికీ అనుభవమే కదా అది. సో కోపంలో తీవ్రంగా నేను కోపంతో ఉండేటప్పుడు నేను కోపంలో ఉన్నానని గుర్తించి కోపం ఉందా, నేను కోపంలో ఉన్నానని గుర్తిస్తూ ఉన్నానా, లేకపోతే కోపం ఉందా అక్కడ? కోపం సార్, ఖచ్చితంగా కోపం. క్షణం తర్వాత మీరు వెళ్ళిపోయారు, దీనికి మాకు హాట్ డిస్కషన్ అయింది, ఏదో మాట్లాడుకున్నాం, నాకెందుకు ఎంత కోపం వచ్చింది అన్నాను, అప్పుడు గుర్తించాను కోపం.
సో వైల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, యూ డోంట్ నో, ఐ డోంట్ నో. అందుకని ప్రేమ లేక ఇంటెలిజెన్స్ అనేది ఆపరేట్ అవుతున్నప్పుడు అక్కడ నేను లేను, అది మాత్రమే ఉంది. ఇప్పుడు కోపం గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా సార్, అప్పుడు అక్కడ కూడా నేను లేను, అది జరుగుతున్నంత కాలం. ఎస్, అది కానీ అది ఇంటెలిజెన్స్ కాదు. అది కాదు, ఇంటెలిజెన్స్ కాదు. నేను లేకపోయినా అది ఇంటెలిజెన్స్ కాదు. ఎందుకంటే అది నేను యొక్క ప్రోడక్ట్ కనుక. ఓకే, నేను యొక్క ప్రోడక్ట్ ఖచ్చితంగా నేనే. నేను యొక్క ప్రోడక్ట్ నేనే, ఆ కంటెంట్ నేనే, లేకపోతే ఆ మొత్తం అంతా నేనే. అది తేడా కొంచెం సటిల్ గా ఉంది సార్ అసలు. అంటే అక్కడ కూడా సెల్ఫ్లెస్ ఎమోషనే అది. సెల్ఫ్లెస్ అంటే సెల్ఫ్ అనేది లేకుండా ఉన్న ఎమోషనే. నిజంగా కోపంలో సెల్ఫ్ అనేది లేకుండా ఉన్న ఎమోషన్ కాదు, సెల్ఫ్తో ఉన్న ఎమోషన్ అది. కానీ అది సెల్ఫ్ అని దానికి తెలియదు ఆ క్షణంలో. అవును సార్. అంటే యాక్చువల్గా దాని లోపలికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. యాక్చువల్లీ ఇఫ్ యూ గో ఇన్ టు దట్, ఇఫ్ యూ గో ఇన్ టు యాక్చువల్లీ ఇఫ్ దట్ కంపాషన్ అండ్ లవ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద యాంగర్, ఇలాంటివి మనకు కొన్ని యాంగర్, జెలసీ ఇలాంటివి తెలుసు బట్ వీ డోంట్ నో వాట్ కంపాషన్ అండ్ వాట్ లవ్ ఈస్, అండ్ వాట్ ఈస్ బియాండ్ థాట్, వాట్ ఈస్ ద టైమ్లెస్ థింగ్ విచ్ కృష్ణమూర్తి స్పీక్స్ అబౌట్. అది తెలియదు కదా. సో అందుకని ఇఫ్ యూ రీడ్ దట్ బుక్ ఆఫ్ ది నోట్బుక్, కృష్ణమూర్తిస్ నోట్బుక్, అతను పూర్తిగా దాని గురించి వివరించి రాశారు. ఎలా రాయగలిగారు? విత్ రిమెంబరెన్సే కదా రాశారు. అది జరుగుతున్నప్పుడు రాయలేరు కదా. అందుకని అది జరుగుతుండేటప్పుడు అక్కడ ప్రేమ అనేది మాత్రమే ఉంది, ప్రేమ మాత్రమే ఉంది అక్కడ. అది జరిగిపోయిన తర్వాత ఆ ప్రేమను గురించి అతను గుర్తుంచుకున్నది రాశారు వర్డ్లో. బట్ దట్ వర్డ్ ఈజ్ నాట్ ది థింగ్. షూర్ సార్, అదే బేసిక్ సింబల్. ఇట్స్ సింబల్ టు రిప్రజెంటింగ్ సంథింగ్. అందుకని ఆయన రాసిన దాంట్లో అర్థం ఏంటి అని వెతికితే మైండ్ అర్థం చేసుకోలేదు. సో మైండ్ హ్యాస్ టు అండర్గో దట్ ప్రాసెస్. తట్టడం ఇదే క్వశ్చన్ లో భాగం సార్. అది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇందాక అశోక్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఆయనకి లాస్ట్ లో ఒకటి తట్టింది. ఆయన తెచ్చుకుంది, ఆయన అనాలిసిస్ చేసి ఆలోచించి మెథడ్స్ వాడి చేసింది కాదు, ఆయనకి తట్టింది. అది ఇంటెలిజెన్స్ పైన ఆయన క్వశ్చన్. ఇంటెలిజెన్స్ కాదు అది. ఈ కోపం, ఇందాక కోపం గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటిదే కదా సార్. అది కూడా సెల్ఫ్లెస్సే. బట్ అది కోపం గురించి అంటే ద నాలెడ్జ్ ఈజ్ దేర్. సపోజ్ ఏ నాలెడ్జ్ ఈజ్ దేర్. నాలెడ్జ్లో ఏం చేయాలనేది తెలుసును. సపోజ్ మనకు ఒక వే మిస్ అయ్యాము, ఇంకొక వేలో వెళ్ళాలని తర్వాత స్ఫురణలోకి వస్తుంది కదా, అది ఇంటెలిజెన్స్ కాదు. అంటే ఆటోమేటిక్గా ఒకటి కాకపోతే ఒకటి మనసు ఆలోచిస్తుంటుంది దాని గురించి, ఇంకోటి క్లిక్ అయింది అంతే. అంటే ఆలోచనలో భాగం అది. అంతేగాని ఇంటెలిజెన్స్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ క్వాలిటీ. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ క్లియరింగ్ ఇట్. ఎస్, అది డౌట్, అది లాస్ట్ సెషన్ నుంచే డౌట్ ఉంది అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Extended so much time. 15 minutes. రైట్లీ యూటిలైజ్డ్. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సార్. చాలా మంది వెళ్ళిపోయారు అప్పటికే. Thank you, sir.